హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం రీసెంట్గా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం. అందులో 9th క్లాస్ బయాలజీ, 8th క్లాస్ బయాలజీ, అదేవిధంగా 8th క్లాస్ ఫిజిక్స్ అనేది మనం కంప్లీట్ చేసాం. ఈరోజు వచ్చేసి 6th క్లాస్, 7th క్లాస్ టోటల్ సైన్స్ మనం ఈరోజు రివిజన్ చేయబోతున్నాం. ఆల్రెడీ 6th, 7th కంప్లీట్ చేసిన వాళ్ళకి, ఒకసారి చదివిన వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇంకా మేము వాటి మీద అంత పర్ఫెక్షన్ లేదు మాకు అనుకుంటే, ఆల్రెడీ మనం 6th, 7th బయాలజీకి సంబంధించినటువంటి లెసన్స్ని డీటెయిల్డ్గా మరి డయాగ్రమాటిక్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటి యొక్క లింక్స్ అనేవి నేను ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నేను కొన్ని మెసేజెస్ అయితే కంటిన్యూయస్గా చూస్తున్నాను అనమాట. నోట్స్ కావాలి మ్యామ్, పీడిఎఫ్ కావాలి అని చెప్పేసి పర్సనల్గా కూడా చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో మేబీ నిజంగానే మీకు యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మరి ప్లాన్ చేయబోతున్నాము. పీడిఎఫ్ ప్లస్ వాటి యొక్క కాస్ట్ డీటెయిల్స్ అనేవి మీకు పర్సనల్గా మీరు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క వాట్సాప్ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. బట్ పర్సనల్గా నేను చెప్పే విషయం ఏంటి అంటే, డెఫినెట్లీ ఖచ్చితంగా యూజ్ అవుతుంది అంటేనే తీసుకోండి. ఈ టైంలో తీసుకొని అమౌంట్ వేస్ట్ చేసుకోవడం అనేది నాకు కూడా పెద్దగా ఇష్టం లేదు. సో ఇది నేను పర్సనల్గా ఇచ్చేటువంటి ఒక కైండ్ రిక్వెస్ట్ అనమాట. ఓకేనా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది మా ప్రిపరేషన్కి అంటేనే తీసుకోండి. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి ఆహారంలోని అంశాలు అంటున్నాం. ఇక్కడ 2 రాష్ట్రాల గురించి ఇవ్వడం జరిగింది. ఆ 2 రాష్ట్రాల యొక్క ఆహారపు అలవాట్లు అనేవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మరి పంజాబ్ రాష్ట్రపు యొక్క ఆహారపు అలవాట్లు చూసినప్పుడు వాళ్ళు మక్కీ రోటీ అంటే ఇది మొక్కజొన్న, తర్వాత రాజ్మా అంటే కిడ్నీ బీన్స్తో తయారు చేసినటువంటిది, సార్సన్ సాగ్ ఆవాల ఆకుకూర, పెరుగు, నెయ్యి. ఇది మనకు పంజాబ్ యొక్క ఆహారపు అంశాలన్నమాట. అదే మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే అన్నం, కందిపప్పు, రసం, దొండకాయ కూర, తర్వాత మజ్జిగ, నెయ్యి, ఆవకాయ. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో అన్నీ ఒకేసారి మనం చేసుకొని తినడం అనేది కొంచెం కష్టమే, బట్ అన్నిటిని కూడా మనం ట్రై చేస్తాం. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆహారపు అంశాలు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మనం తీసుకుంటున్నప్పుడు కొన్ని ఆహార పదార్థాల నుంచి మన బాడీకి కొన్ని పోషక అంశాలు అనేవి వస్తాయన్నమాట. అందులో మేజర్గా ఏంటి అంటే మనకు పిండి పదార్థం. ఓకేనా? పిండి పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి శక్తి అనేది లభిస్తుంది. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. పిండి పదార్థం తీసుకోవడం వల్ల మానవ శరీరానికి ఏమవుతుందంటే శక్తి లభిస్తుంది. మరి ఒక ఆహార పదార్థంలో పిండి పదార్థాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవటకు చేసేటువంటి పరీక్ష ఏది అంటే అయోడిన్ పరీక్ష. ఓకేనా? అయోడిన్ పరీక్ష అనేది చేయడం జరుగుతుంది. ఈ అయోడిన్ పరీక్షలో ఏమవుతుందంటే ఆహార పదార్థం అనేది నీలి నలుపు రంగులోకి మారితే ఆ ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని అర్థం. మరి ఈ పిండి పదార్థాలు అనేవి ఏ రూపంలో నిల్వ ఉంటాయంట? చక్కెరలు మరియు స్టార్చ్ల రూపంలో నిల్వ ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి 10th క్లాస్ కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి టాపిక్ చదివే చోట కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు తమ ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి అని నేర్చుకున్నాం. ఈ ఆహార పదార్థాన్ని చేసుకునేటువంటి ప్రక్రియలో మొదటగా సరళ కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటుంది. ఓకేనా? ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తుందంట, సరళ కార్బోహైడ్రేట్స్ని తయారు చేసుకుంటుంది. దాని తరువాత ఏం చేస్తుందంట, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను తయారు చేసుకుంటుంది. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు అయినటువంటి స్టార్చ్ మరియు సెల్యులోజ్. ఓకేనా? ఏంటి? స్టార్చ్ ప్లస్ సెల్యులోజ్, వీటిని తయారు చేసుకుంటుందన్నమాట మొక్కలు. కాబట్టి సెల్యులోజ్ అంటున్నాం. మనం ఆల్రెడీ 9th క్లాస్ బయాలజీ డిస్కస్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. కణకవచం అనేది సెల్యులోజ్ అనేటువంటి సంక్లిష్ట కర్బన పదార్థంతో తయారవుతుంది అని. కాబట్టి సెల్యులోజ్ అనేది ఏంటి? సంక్లిష్ట కార్బోహైడ్రేట్. ఈ అంశాలు అనేవి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రోటీన్స్ అంటున్నాం. చూడండి, ప్రోటీన్స్ వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమి అంటే, ప్రోటీన్స్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు పెరుగుదలకు, అదేవిధంగా మరమ్మత్తుకు ఇది సహాయపడుతుంది. మరి ఒక ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకుంటకు చేసేటువంటి ప్రయోగం లేదంటే చేసేటువంటి పరీక్ష ఏది అంటే, 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణం వేసినప్పుడు ఆ ఆహార పదార్థం అనేది ఊదా రంగులోకి మారితే
ఓకేనా. ఊదా రంగులోకి మారినప్పుడు ఆ ఆహార పదార్థం అనేది ప్రోటీన్స్ని కలిగి ఉంది అని చెప్పేసి నువ్వు నిర్ధారించుకోవచ్చు. మరి ఇక్కడ పెరుగుదల మరమ్మత్తు అంటున్నావు. నువ్వు వేగంగా బండి నడిపి కాళ్ళు చేతులు దోక్కబోయి ఎముకలు కండరాలు ఇరిగిపోయేటట్టు నువ్వు బండి నడిపినావు అనుకుందాం. అప్పటికి నీ పేరెంట్స్ ఏం చేస్తారు? నువ్వంటే నువ్వని కాదు, సమ్ ఎక్స్ అనుకుందాం, ఎందుకు మళ్ళీ మీరు ఫీల్ అవుతారు కదా. సమ్ ఎక్స్ అట్లా కాళ్ళు చేతులు అన్నీ ఇరగొట్టుకొని ఇంటికి పోయినాడు అనుకుందాం. ఏం చేస్తారు? వెంటనే హాస్పిటల్కి పోయి అంతా ఏమంటారు, ఏమైతే ట్రీట్మెంట్ ఇవ్వాలో అంతా ట్రీట్మెంట్ ఇప్పించేసి ఇంకా మామూలుగా వేసుకోరు కదా. అంత వేసుకున్నా కూడా ఏమవుతుంది? మీ అమ్మ ఏం చేస్తుంది? వేడి వేడిగా బాగా మటన్ 4 చపాతీలు వేసుకొని వస్తుంది. ఎందుకు అంటే మటన్ తినడం వల్ల ఏమవుతుంది? బాడీకి ప్రోటీన్స్ అనేవి లభిస్తాయి. ప్రోటీన్స్ అనేవి అధికంగా లభించడం వల్ల ఏమవుతుంది? నీకు అది ప్రోటీన్స్ అనేవి బాడీలో మరమ్మత్తు చేస్తుంది. అంటే నీకు ఎక్కడెక్కడ గాయాలు తగిలినాయో, నీకు కాదు, సమ్ ఎక్స్, ఆ ఎక్స్కి ఎక్కడెక్కడ గాయాలు తగిలినాయో, ఓకేనా, అక్కడ ఏమవుతుందంటే మొత్తం కణాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. డెలివరీ టైమ్స్లో కూడా సిజేరియన్ అయినా కూడా నార్మల్ అయినా డెలివరీ తర్వాత కూడా చాలా ఏం చేస్తారంటే న్యూ బార్న్ బేబీ యొక్క తల్లికి మటన్ ఇస్తాం, మటన్ ఇట్లాంటివి పెడతాం. ఎందుకు పెట్టడం అంటే మరి డెలివరీ సిజేరియన్ చేసినప్పుడు పొట్ట కోస్తారు కదా అక్కడ, అంటే గాయం అనేది తొందరగా మానిపోవడానికి, ఓకేనా, మళ్ళీ తిరిగి యథాస్థితికి హుషారుగా రావడానికి మరి ఆ ప్రోటీన్స్ అనేటువంటి అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో అది. నెక్స్ట్ వచ్చేసి కొవ్వులు అంటున్నాం. కొవ్వుల వల్ల కూడా మనకి ఏమవుతుందంటే శక్తి అనేది లభిస్తుంది. మరి పిండి పదార్థాల నుంచి కూడా శక్తి లభిస్తుంది. కానీ క్రొవ్వుల వల్ల వచ్చేటువంటి శక్తి అనేది ఏంటి అంటే మనకు హార్మ్ఫుల్ అనమాట. ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు అది హార్మ్ఫుల్. తీసుకోవాలి, లిమిట్లోనే తీసుకోవాలి, అధికంగా తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి అధికంగా తీసుకుంటే ఏమవుతుంది అంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని పోయి రక్త ప్రవాహం అనేది సరిగ్గా జరగక హృదయ సంబంధ వ్యాధులు, కొన్నిసార్లు హార్ట్ అటాక్ వంటి వచ్చి మరణించేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కొవ్వు గల ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పిండి పదార్థాలు అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు ఇచ్చినాడు. జనరల్గా పిండి పదార్థాలు అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏవి? చిరుధాన్యాలు అనేవి అన్నీ కూడా మనకు ఏంటి కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, బియ్యం, బంగాళదుంప, సజ్జలు, చిలకడ దుంప, మొక్కజొన్న, గోధుమలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి కొంచెం మర్చిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఫోకస్ చేయండి. ఏవేవి? చెరకు, మామిడి, బొప్పాయి అనేవి మనకు, తర్వాత పుచ్చకాయ, ఇవి మనకు కార్బోహైడ్రేట్స్ అధికంగా కలిగినటువంటి పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోటీన్స్ అంటున్నాడు. ప్రోటీన్స్లో మరి ఏంటి? పప్పు ధాన్యాలలో అధికంగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి శనగలు, పెసలు, కందులు, చిక్కుడు, అదేవిధంగా సోయా, బఠానీ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు. తర్వాత మాంసం, చేపలు, పాలు, గుడ్లు, పన్నీర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కాబట్టి బాగా ఫోకస్ చేయండి. పన్నీర్ కూడా మనకు ప్రోటీన్స్ అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు. ఈ రోజు నుంచి నువ్వు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు నువ్వు హాస్టల్లో ఉంటే నాకు కార్బోహైడ్రేట్స్ పెట్టండి, నాకు ప్రోటీన్స్ పెట్టండి అని అడగండి. ఇన్ కేస్ నువ్వు ఇంట్లో ఉంటే అమ్మ నాకు కార్బోహైడ్రేట్స్ తర్వాత ప్రోటీన్స్ వేసుకొని రా అని చెప్పు. అన్నం పప్పు అనకుండా కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్ అని చెప్పేసి కొద్దిగా అలవాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. కొవ్వులు అంటున్నాం. కొవ్వుల్లో అధికంగా కలిగినటువంటి పదార్థాలు ఏవి అంటే వేరుశెనగ, బాదం, నువ్వులు, మాంసం, చేపలు, పాలు, వెన్న, నెయ్యి, గుడ్లు ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకు కొవ్వులు అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి మనకు విటమిన్లు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ విటమిన్లు అనేవి ఏం చేస్తుంది? వ్యాధుల నుండి మనకు రక్షణను కల్పిస్తుంది. కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యానికి సహాయపడతాయి. అదేవిధంగా కొన్ని విటమిన్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు విటమిన్ ఏ అంటున్నాడు. విటమిన్ ఏ వచ్చేసి మనకు చర్మం, కళ్ళు సంబంధించిన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే విటమిన్ ఏ అధికంగా కలిగినటువంటి పదార్థాలు ఏవి అంటే బొప్పాయి, మామిడి, క్యారెట్, పాలు, చేప నూనె. తర్వాత విటమిన్ బి అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏవంటే బియ్యము, గోధుమ, కాలేయం. విటమిన్ సి అధికంగా కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే కమల, టమాటా, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి.
మరి విటమిన్ సి అనేది వ్యాధులతో పోరాడేటువంటి విటమిన్ అనమాట. నెక్స్ట్ విటమిన్ డి వచ్చేసి పాలు, వెన్న, కాలేయం, చేపలు, అదేవిధంగా గుడ్లు. నెక్స్ట్ పీచు పదార్థాలు అని చెప్పేసి చెప్తున్నాడు. పీచు పదార్థాలనే మనం ఏమని పిలుస్తామంటే రఫేజెస్ అని పిలుస్తాం. కాబట్టి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, విటమిన్స్తో పాటుగా పీచు పదార్థాలు మరియు నీరు కూడా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. మరి పీచు పదార్థాలు కలిగినటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంప, తాజా పండ్లు, కూరగాయలు అనేవి మనకు ఇంపార్టెంట్. తర్వాత ఏం యూజ్ పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే దీనివల్ల మనకు వచ్చేటువంటి లాభంలో చూసుకుంటే పోషకాలు అయితే ఏమీ అందవన్నమాట. జీరో పోషకాలు అనేవి అయితే అందవు. కానీ ఆహారానికి బరువును చేకూరుస్తుంది. మరి దీని యొక్క విధి ఏంటి అంటే జీర్ణం కాని ఆహారం తొలగించడంలో మరి రఫేజెస్ అనేవి ప్రముఖ పాత్రను పోషిస్తాయి. రఫేజెస్ అధికంగా గల పదార్థాలను తీసుకోకపోతే మనకు మలబద్ధకం లాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ అంశాలు చూడండి. నెక్స్ట్ వచ్చేసి అయోడిన్ అంటున్నాం. అయోడిన్లో అధికంగా కలిగినటువంటి పదార్థాలకు నేను పర్సనల్గా కొంచెం ఒక చిన్న కోడ్ పెట్టుకున్నా. అంటే కోడ్ అని కదా, జస్ట్ అట్లా గుడ్డి గుర్తు పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే ఇక్కడ చేపలు, రొయ్యలు అన్నాడు. రెండు కూడా నాన్ వెజ్జే. మరి నాన్ వెజ్ చేస్తున్నాం అంటే మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ఆకుకూరలు అనేవి వేస్తాం. అంటే పుదీనా, కొత్తిమీర, మెంతికూర ఖచ్చితంగా వాడతాం కదా. అదేవిధంగా అల్లం పేస్ట్ అనేది వేస్తాం. దాంతోపాటు రీసెంట్గా యూట్యూబ్ మహిమ వల్ల మేము చాలా వెరైటీ వంటకాలు అయితే చేస్తున్నాం. ముఖ్యంగా నాన్ వెజ్లలో ఎందుకు వేస్తారో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా పెరుగు అనేది యాడ్ చేస్తారు. కాబట్టి మేము కూడా పెరుగు వేయడం నేర్చుకున్నాం. కాబట్టి పెరుగు కూడా వేస్తాం. కాబట్టి చేపలు, రొయ్యలు, ఆకుకూరలు, అల్లం, పెరుగు అనేది మనకు అయోడిన్ అధికంగా కలిగినటువంటి పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి పాస్పరస్ లేదా భాస్వరం అంటున్నాము. పాలు, అరటి, మిర్చి, బియ్యం, గోధుమలు. మరి పాస్పరస్ అధిక చర్యాశీలత కలిగి మండేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అందుకే దీన్ని ఏం చేస్తామంటే నీటిలో భద్రపరచడం జరుగుతుంది. మరి కిరోసిన్లో భద్రపరిచేటువంటి మూలకం ఏదో కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత ఐరన్ అంటున్నాం. ఐరన్ వచ్చేసి కాలేయం, యాపిల్, ఆకుకూరల్లో ఉంటుంది. కాల్షియం వచ్చేసి పాలు, గుడ్లలో మనకు అధికంగా లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పప్పులతో చేసినటువంటి ఒక ఆహార పదార్థము, దీనినే తెప్లా అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కూరగాయలని మనము ఫస్టే కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే మనము కటింగ్ కానీ లేదంటే దాన్ని తోలు తీయడం కానీ చేయాలి. లేదు ఫస్ట్ కటింగ్ చేసి తోలు తీసినాక కడుగుతా అంటే ఏమవుతుంది, నువ్వు చాలా విటమిన్లను కోల్పోతావు. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కువ ఉడికించడం వల్ల నశించేటువంటి విటమిన్ ఏది అంటే మనకు విటమిన్ సి అనేది నశిస్తుంది. రబ్దీ, పేడ ఇవి ఏంటి అంటే మనకు జంక్ ఫుడ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రోటీన్ల లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి యొక్క లక్షణాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కానీ మనకు జనరల్గా ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి పేరేంటి అంటే మనకి ఇక్కడ క్వాషియార్కర్ కదా. మరి క్వాషియార్కర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంట, ఎదుగుదల అనేది కుంటుపడుతుంది, ముఖంలో వాపు. ఎందుకు అంటే కణాంతర అవకాశాలలో నీరు చేరడం వల్ల శరీరం అంతా ఎలా ఉంటుందంటే వాపుతో ఉబ్బిపోయినట్లుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ జుట్టు రంగు కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు అనేవి కనిపిస్తాయి. తర్వాత పిండి పదార్థాలు మరియు ప్రోటీన్స్ లోపం వల్ల, మరి రెండింటి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి పేరు ఏంటి అంటే మనకు మెరాస్మస్ కదా. మనకు 10th క్లాస్లో చదువుతాం. మరి మెరాస్మస్ అనేటువంటి వ్యాధి ఎక్కువగా మనం ఏ పిల్లల్లో కనిపిస్తుంది అంటే మనకు ఏమంటారు వెంటనే కాన్పులు జరిగినప్పుడు అలాంటి పిల్లల్లో మనకు ఈ వ్యాధి కనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఎందుకంటే తల్లి బేబీ చిన్నగా ఉన్నప్పుడు మరొకసారి గర్భం దాలిస్తే ఆ పిల్లవాడికి సరైనటువంటి పోషక ఆహారం అనేది లభించదు, తల్లి పాలు అనేవి లభించవు. దానివల్ల ఏమవుతుందంటే ఇటువంటి వ్యాధుల యొక్క లక్షణాలకు మరి ఆ పిల్లవాడిలో కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏమంటున్నాడంటే ఇక్కడ పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోతుంది, సన్నగా, నీరసంగా, బలహీనంగా ఉంటారు. నెక్స్ట్ మనకు కొన్ని విటమిన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి B1 విటమిన్, మరి దీన్నే మనం థయమిన్ అని పిలుస్తాం. దీని లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే మనకు బెరీ వ్యాధి. బలహీనమైన కండరాలు, శక్తి సరిపడకపోవడం అనేది వీటి యొక్క లక్షణాలు. మరి విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏది అంటే మనకు స్కర్వీ,
చిగుళ్ళలో రక్తస్రావము, గాయాలు మానడానికి టైం పడుతుంది. తర్వాత అయోడిన్ అంటున్నాం, గాయిటర్, మెదడులోని గ్రంథుల వాపు, అదేవిధంగా పిల్లలలో మానసిక వైకల్యం అనేది మనం గమనిస్తాం. నెక్స్ట్ ఇనుము లోపం వల్ల మనకు రక్తహీనత అనేది ఏర్పడుతుంది. రక్తహీనత వల్ల వచ్చేటువంటి లక్షణం ఏంటంటే చాలా నీరసంగా ఉంటారు. బలవర్ధక ఆహారానికి ఇవ్వబడేటువంటి లోగో ఏది అంటే మనకు FSSAI. నెక్స్ట్ పదార్థాలను సమూహాలుగా వర్గీకరించట. పర్సనల్గా నాకైతే దీంట్లో పెద్దగా ఇంపార్టెంట్గా కనిపించలేదు, ఎందుకంటే లోహాలు అలోహాలు అనేటువంటి టాపిక్ మీద ఐడియా ఉంటే ఇది మీరు ఈజీగా చేసేస్తారన్నమాట. వీలైతే ఒకసారి టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి, ఓకేనా. మరి ఇక్కడ చూడండి, లోహాలను కొత్తగా కోయబడిన కొన వద్ద మాత్రమే లోహ ద్యుతిని గమనించవచ్చు. ద్యుతి అంటే ఏంటంటే మెరుపు, ఓకేనా, షైనింగ్ అనమాట. ఓకే, నీరు అధిక సంఖ్యలో పదార్థాలను కరిగించుకోగలదు. అదేవిధంగా వెనిగర్ నీటిలో కరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పదార్థాలను వేరు చేయుట. పత్తి దారాల నుండి గింజలను వేరు చేయడాన్ని మనము జిన్నింగ్ అని పిలుస్తాం. చేతితో ఏరివేయడం అంటే ఏంటి అంటే గోధుమలు, పప్పుల నుంచి ధూళి, రాయి, పొట్టు, కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి మలినాలను వేరు చేసే పద్ధతినే మనం ఏమని పిలుస్తామంటే చేతితో వేయడం అని పిలుస్తాము. అదేవిధంగా ఈ పద్ధతిలో ఎప్పుడైతే మలినాలు తక్కువ మోతాదులో ఉంటుందో అప్పుడు వేరు చేయడానికి సరైన పద్ధతి ఏది అంటే కూడా మనకు ఇక్కడ చేతితో ఏరివేయడం అనేది సరైన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి మనకు నూర్పిడి అంటున్నాం. మరి దుబ్బల నుండి గింజలను వేరు చేయడాన్ని మనము నూర్పిడి అని పిలుస్తాం. తర్వాత తూర్పారా పట్టడం అంటే బరువైనవి మరియు తేలికైనవి వేరు చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి. తర్వాత జల్లెడ పట్టడం అంటే మలినాలను తొలగింపు చేయడము. ఎలా అంటే మిశ్రమం యొక్క అంశాలు వేరు వేరు పరిమాణాలను కలిగినప్పుడు ఈ జల్లెడ పట్టడం అనేటువంటి ప్రాసెస్ మనకు ఉపయోగపడుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ అవక్షేపం అని చెప్పేసి చెప్తున్నాము. అవక్షేపం అనేది ఎలా ఉంటుందంటే బరువైనదిగా ఉండి కింది అడుగు భాగానికి చేరుతుందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు తేర్చడం అన్నప్పుడు ఇది నీటితో కలిసిపోయేదిగా ఉంటుంది. అలాంటప్పుడు మనము ఏం చేస్తామంటే తేర్చడం అనేటువంటి ప్రాసెస్ని ఎన్నుకుంటాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ పెద్దగా దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు, కానీ 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో మనకు ఉంది. కొల్లాయిడ్ అంటే ఏంటి, తర్వాత అవక్షేపం అంటే ఏంటి, తర్వాత ద్రావణం అంటే ఏంటి, ఇట్లా ఒక 3 అంశాలు అనేవి ఉన్నాయి. ఖచ్చితంగా ఆ పాయింట్స్ని చూడాలి, ఎందుకంటే ప్రీవియస్లో వీటి మీద చాలా బిట్స్ పడినాయి. కాబట్టి ఎవరైనా వాటిని చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు వడపోత అంటున్నాడు. వడపోత అనేది మనము ఎక్కడ వాడతామంటే తేయాకును తేనీటి నుండి వేరు చేసేటప్పుడు మనము ఈ వడపోత అనేటువంటి ప్రాసెస్ చూస్తాం. తర్వాత ఉప్పు ఇసుక మిశ్రమం నుండి వేరు చేయడానికి ఏ ఏ పద్ధతులను వాడతాము అన్నప్పుడు ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే 4 పద్ధతులుగా వాడి మరి ఉప్పును మరియు ఇసుకను వేరు చేయడం జరుగుతుంది. మరి ఫిజికల్గా ఉప్పును ఇసుకను వేరు చేయడం చాలా కష్టం. ఈ మిశ్రమంలోకి కాస్త నీరు పోసినప్పుడు ఏమవుతుందంటే నీటిలో ఉప్పు అనేది కరిగిపోతుంది. కాబట్టి ఫస్ట్ తేర్చడం అనేటువంటి ప్రాసెస్ చేసినప్పుడు మెల్లగా ఆ వాటర్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇసుక నుంచి సపరేట్ చేయొచ్చు కదా, వేరే బౌల్లోకి తీసుకోవచ్చు. మరి వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత వడపోత అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. వడపోత వల్ల ఏమవుతుంది, ఏమైనా ఇంకా డస్ట్ పార్టికల్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతాయి. తర్వాత బాష్పీభవనం అనేటువంటి ప్రాసెస్ చేస్తున్నాం. బాష్పీభవనం అంటే ఏంటి, నీటి ఆవిరిగా మరి మారిపోవడాన్ని మనం బాష్పీభవనం అని పిలుస్తాం. మరి ఎప్పుడైతే ఆ ఉప్పు నీటి మిశ్రమాన్ని మనం ఎండకు లేదంటే బాగా ఎండకు తగిలేలా పెట్టినప్పుడు అది బాష్పీభవన ప్రక్రియ జరిగితే దాంట్లో ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోతుంది. నీరంతా ఆవిరైపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సాంద్రీకరణ అనేటువంటి ప్రక్రియతో ఉప్పు అనేది మనకు ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి తేర్చడం, వడపోత, బాష్పీభవనం, సాంద్రీకరణం అనేటువంటి పద్ధతులు అనేవి ఉప్పు మరియు ఇసుక మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతులు. నెక్స్ట్ వచ్చేసి నీటిలో ఇంకా ఎక్కువ ఉప్పు కరగకపోతే దాన్ని ఏమని పిలుస్తామంటే సంతృప్త ద్రావణం అని పిలుస్తున్నాం. అంటే మనము గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దానిలోకి మనం ఉప్పు కంటిన్యూగా వేస్తూ పోతే ఏదో ఒక స్టేజ్లో ఏమవుతుందంటే ఉప్పు అనేది కరగడం ఆగిపోతుంది అనమాట. ఎక్కడైతే ఉప్పు కరగడం ఆగిపోతుందో అప్పుడు ఆ ద్రావణాన్ని మనం ఏమని పిలుస్తామంటే సంతృప్త ద్రావణం అని పిలవడం జరుగుతుంది. ఓకే,
నెక్స్ట్ చూస్తే వేడి చేస్తే నీటిలో ఎక్కువ మోతాదులో ఉప్పు కరుగుతుంది. ఇప్పుడు మనం సంతృప్త ద్రావణం అంటున్నాం కదా! అది మామూలుగా మనకు నార్మల్ వాటర్ అప్పుడు. అవే నార్మల్ వాటర్‌ని వేడి చేసి మళ్ళీ ఉప్పు వేసినారనుకోండి కంపల్సరీగా కరుగుతుందనమాట. వేడి చేసే కొద్దీ ఏమైతదంటే మళ్ళీ ఉప్పు కరిగేటువంటి ఛాన్సెస్ అంటే నువ్వు ఎక్స్‌ట్రాగా ఉప్పు యాడ్ చేసినా కూడా అది కూడా కరిగిపోతదనమాట. కాబట్టి వేడి చేసినప్పుడు ఏమైతదంటే ఎక్కువ మోతాదులో ఉప్పు అనేది కరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక పదార్థాన్ని ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ద్రావణం అనేది ఏర్పడుతుంది. మరి వాటర్ తీసుకున్నాం. దీంట్లోకి ఒక పదార్థాన్ని ఏదైనా ఒక పదార్థం అంటున్నాం. షుగర్ అనుకుందాం. షుగర్ తీసుకున్నాం. ఆ ద్రవంలో కరిగించడం ద్వారా మనకి ఏమైతదంటే ద్రావణం అనేది ఏర్పడుతది కదా! మరి ఎప్పుడైతే చక్కెర అనేటువంటి పదార్థాన్ని నీటితో కలుపుతున్నామో దాన్ని ఆ పదార్థాన్ని ఆ మిశ్రమాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ద్రావణం అని పిలవడం జరుగుతుందనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కల గురించి తెలుసుకుందాం. చూడండి ఇక్కడ నిమ్మ చెట్టుకొచ్చేసి మరి ఎలా ఉంటాయంట కాండానికి కింది భాగంలో కొమ్మలనేవి కనిపిస్తాయి. ఎప్పుడైతే కాండానికి కింది భాగంలో కాండం ఉన్నప్పుడు మనకు కింది భాగంలో నుంచి మనకు ఏమంటారు కొమ్మలు కనిపిస్తాయో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే పొద అని పిలవడం జరుగుతుందనమాట. గుల్మము అంటున్నాం. గుల్మము అనేది ఎలా ఉంటదంటే పచ్చని మృదువైన కాండం అనేది ఉంటది. పొట్టిగా ఉంటుంది. శాఖారహితంగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మన గడ్డి జాతివన్నీ కూడా గుల్మాలే కదా! గడ్డి అనేది ఎలా ఉంటది? శాఖారహితంగా ఉంటది. దానికేమి మనకు సెపరేట్‌గా కొమ్మలనేవి అట్లా ఏమి ఉండవు కదా! కాబట్టి పచ్చనిది మృదువైన కాండము పొట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పొదలు అంటున్నాం. వెయిట్. చూస్తే ఇందాకే చెప్పుకున్నాం మనం పొదలకి కాండం అడుగు భాగం నుంచి మనకు కొమ్మలనేవి వస్తాయి. అదేవిధంగా కాండం అనేది చాలా గట్టిగా ఉంటుందనమాట. ఓకేనా? నెక్స్ట్ వృక్షాలు అంటున్నాడు. వృక్షాలు వచ్చేసి మనకు చాలా పొడవుగా, మందంగా కాండం పైన కొమ్మలుంటాయి. ఇది కాండం అనుకుంటే ఆ కాండం పైన మనకు కొమ్మలనేవి ఉంటాయి. కాబట్టి వృక్షాలు అంటే మరి చాలా పొడవుగా, మందంగా కాండం పైన కొమ్మలనేవి ఉంటాయి. పాకే దానికి సంబంధించి పాకే మొక్కలు చూసుకుంటే మనకు వాటర్ మిలన్ కదా! వాటర్ మిలన్ యొక్క వ ఎలా ఉంటది దాని మోడిఫికేషన్ అంటే పాకుతాయి కింద భూమి పైన. ఎగబాకేవి అంటే ఎలా అంటే మరి పైకి వర్టికల్‌గా కదా! పాకేవి అంటే హారిజాంటల్‌గా పాకుతాయి. ఇవి ఎగబాకేవి అంటే వర్టికల్‌గా పైకి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు మనీ ప్లాంట్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మరి విధులనేవి ఇవ్వడం జరిగింది. కాండం యొక్క విధులు ఏంటి అంటే నీటిని మరియు ఖనిజ లవణాలను సరఫరా చేస్తది. అంటే వేర్లు గ్రహించినటువంటి నీటిని సరఫరా చేసేటువంటి భాగం ఏది అంటే మనకు కాండం. ఇంకా పర్టికులర్‌గా చెప్పాలి అంటే నీటిని ఖనిజ లవణాలను మోసుకుపోయేటువంటి కణజాలం ఏది అంటే మనకు దారు కణజాలం అనేది మోసుకొని వెళ్తుంది. మరి వేర్ల యొక్క విధి చూసినప్పుడు ఇవి ఏం చేస్తాయి? మొక్కను మట్టిలో దృఢంగా పట్టి ఉంచుతుంది కదా! మొక్క యొక్క వేర్లు ఎంత లోతుగా ఉంటే పైన మొక్క అనేది అంత స్థిరంగా నిలబడుతది. కాబట్టి ఈ అంశం చూసుకోండి. నెక్స్ట్ రూట్ మోడిఫికేషన్స్ అంటున్నాం. వేరు యొక్క రూపాంతరాలు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది చూద్దాం. ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, కందగడ్డ, కర్రపెండలం, చిలగడ దుంప ఇవన్నీ కూడా వేరు యొక్క రూపాంతరాలే. ఇవన్నీ కూడా ఏంటంటే వేర్లు. నెక్స్ట్ వచ్చేసి మనకు పుష్పాల గుంపులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి బంతి పూలు, చామంతి, సూర్యకాంతం, పొద్దుతిరుగుడు పువ్వులు అని పిలుస్తాం కదా అవి. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పుష్పాలకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఉమ్మెత్త, చైనా రోజ్ దీన్నే మందారం అని పిలుస్తాం. ఆవాలు, వంకాయ, బెండ, గుల్మొహర్, అగ్నిపూల చెట్టు. తర్వాత మరి పుష్పం యొక్క ప్రత్యుత్పత్తి భాగాలను చూసుకుంటే అండకోశం అనేది స్త్రీ ప్రత్యుత్పత్తి భాగం అయితే కేసరాలు అనేది పురుష ప్రత్యుత్పత్తి భాగాలు. నెక్స్ట్ చూద్దాం. శరీర కదలికలు అని ఇవ్వడం జరిగింది. ఎముకలు కలిసే ప్రదేశాలలో మాత్రమే మన శరీరాన్ని వంచగలం లేదా కదలడం కానీ చేయగలం. తర్వాత కీలు రకాలు అవి ఎక్కడ ఉంటాయి అనేది. బంతి గిన్నె కీలు అనేది భుజము మరియు కటివలయం ఈ ప్రాంతంలో ఉంటుంది. మడత బంద కీలు వచ్చేసి మనకు మోచేయి మరియు మోకాలులో ఉంది. ప్రీవియస్ తెలంగాణ ఎస్ఏ బయాలజీలో ఎలా అడిగాడంటే మనకు కిటికీలు మరియు తలుపులు ఉంటాయి కదా, మరి వాటి మధ్య ఎలాంటి సంబంధం ఉందో మానవుని యొక్క శరీరంలో అటువంటి సంబంధం ఉన్నటువంటి కీలు ఏది అని అడిగినాడు.
మరి కిటికీలు మరియు తలుపులు మూయడం తేయడం అట్లా జరిగినప్పుడు మన అక్కడ సేమ్ అదే ఫంక్షనే మన బాడీలో ఎక్కడ జరుగుతుంది? మడత బందు కీలు ఉన్న చోట జరుగుతుంది కదా. మనం ఏం చేస్తాం, మడత బందు ఉన్న చోట ప్రతి చోట కూడా మూయడం తెరవడం అనేది మనం చేస్తాం. కాబట్టి మోచేయి మోకాలు అనేది మనకు ఆ ప్రాంతంలో మనకు మడత బందు కీలు అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కదలని కీలు అంటే మనకేంది, తల పుర్రె భాగం. నెక్స్ట్ వచ్చేసి పుట్టినప్పుడు మానవునిలో ఎన్ని ఎముకలు ఉంటాయి అంటే 305 ఎముకలు ఉంటాయి. అదే వయోజనులుగా పెరిగే కొద్దీ ఎంతగా మాడిఫై అవుతాయంటే 206గా మాడిఫై కావడం జరుగుతుంది. కొంచెం ఒకవేళ మర్చిపోతున్నాము అంటే ఇలా చూడండి, 305 ఉంది కదా, ఇందులో ఒకటిని మనం 5కి యాడ్ చేస్తే 206 వస్తుంది. జస్ట్ ఊరికే గుర్తనమాట. 305 ఎముకలు. తర్వాత వయోజనుల్లో చూసుకుంటే కొన్ని ఎముకలు అనేవి కలిసిపోతాయి అన్నమాట పెరిగే కొద్దీ. అలా కలిసిపోయినప్పుడు మనకు 206 ఎముకలుగా ఏర్పడతాయి. ఎక్స్ కిరణాలు మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపుతాయి. అరచేతిలో చిన్న చిన్న ఎముకలను కార్పల్స్ అని పిలుస్తాం. చేతిలో ఎముకలు నేను 19 రాసా కానీ ప్రాపర్గా ఇది కాదు నంబరు. ఎవరికైనా తెలిసింటే ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉరహ్ పంజరము ప్రక్కటెముకలు వచ్చేసి మనకు 12 జతలు. 12 జతలు అడుగుతున్నాడా లేదంటే 24 జతలు అంటున్నాడా చూసుకోవాలి. 12 జతలు అన్నా లేదంటే 24 అన్నా ఓకే. మళ్ళీ 24 జతలు అంటే రాంగ్ అవుతుంది. సో చూసుకోండి, 12 జతలు. నెక్స్ట్ వచ్చేసి వెన్నుపూసలు వచ్చేసి మనకు 33, భుజపుటెముకలు వచ్చేసి 2. కటివలయం అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కూర్చోవడానికి ఉపయోగపడుతుంది. మృదులాస్థి మనకు కీళ్ళలో మనకి మృదులాస్థి అనేది కనిపిస్తుంది. ఇంకా చెవి దొప్ప, తర్వాత నాసికాగ్రం దగ్గర మనకు వాయు గోణుల్లో కూడా ఈ మృదులాస్థి అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎముకలను కదిలించడానికి ఖచ్చితంగా 2 కండరాలు అనేవి అవసరం అవుతుంది. ఒకటేమో సంకోచం చేసినప్పుడు, ఓకేనా, ఒక కండరం సంకోచం చేసినప్పుడు కండరం అనేది బిగుతుగా మారిపోతుంది, చిన్నగా అయిపోతుంది, దృఢంగా ఉంటుంది. ఈ సంకోచం చేసినది ఏం చేస్తుందంటే ఎముకను లాగుతుంది. సేమ్ అట్ ఏ టైంలో ఏమవుతుందంటే మరొక కండరం అనేది సడలుతుంది. సో కాబట్టి ఎముకను కదిలించడానికి మినిమం ఎన్ని కండరాలు అవసరం అన్నప్పుడు 2 కండరాలు అనేవి అవసరం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు జంతువులలో చలనాలు. ఫస్ట్ వానపాము చూసుకుంటే ఇది అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వీటిలో ఎముకలు అనేవి ఉండవు. కండరాలు సహాయపడతాయి దీని యొక్క కదలికకు. అదేవిధంగా జారుడు పదార్థం అనేది ఉంటుంది. క్రింద ఎంట్రుకల లాంటి చిన్న చిన్న నిర్మాణాలు అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ఇవి నేలపై పట్టు పొందడానికి ఆ వెంట్రుకల లాంటి నిర్మాణాలు అనేవి సహాయపడతాయి అన్నమాట. మనం ఇక్కడ వానపాము అంటున్నాం కాబట్టి ఇంకొక పాయింట్ అనేది నేర్చుకోవాలి. మరి మొట్టమొదటిగా రక్తం అనేటువంటి ఒక అంశం ఏ జీవుల్లో కనిపిస్తుంది అంటే మనకు ఈ వానపాముకు చెందినటువంటి తరగతి జీవుల్లో కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ అంశం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నత్త యొక్క చలనం ఎలా ఉంటుంది అంటే అలల వంటి పాదం అనేది ఉంటుంది. ఆ అలల వంటి పాదం ద్వారా ఏం చేస్తుందంటే నత్త అనేది మూమెంట్ చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బొద్దింక అంటున్నాం. బొద్దింకలో వచ్చేసి మనకు 3 జతల కాళ్ళు అనేవి ఉన్నాయి. బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. తల వెనుక శరీరానికి 2 జతల రెక్కలు అనేవి ఉంటాయి. కాబట్టి రెక్కల ద్వారా దీని యొక్క చలనం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు పక్షులు భుజపుటెముకలు అనేవి వీటివి చాలా బలంగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ చూస్తే చేప అంటున్నాం. చేపలో చలనం ఎలా ఉంటుంది అంటే పడవ ఆకృతి, ప్రవాహమయ ఆకృతి అని కూడా పిలుస్తాం దీన్నే. అస్థిపంజరం అనేది బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్. అస్థిపంజరం ఎలా ఉంటుందంట బలమైన కండరాలతో కప్పబడి ఉంటుంది. వాజాలు చలనానికి ఉపయోగపడతాయి. ఇది ఏం చేస్తాయంటే వాజాలు కుదుపులను క్రమబద్ధీకరిస్తుంది అన్నమాట. తర్వాత జారుడు స్వభావం గల పొలుసులు అనేవి మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పాములు వచ్చేసి పొడవాటి వెన్నెముకను కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, పలుచని కండరాలను కలిగి ఉంటుంది. చేప ఏమో బలమైన కండరాలను కలిగి ఉంటే పాము పలుచని కండరాలను కలిగి ఉంటుంది. వెన్నెముక ప్రక్కటెముకలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. తర్వాత ప్రతి వంపును నేలకు వ్యతిరేకంగా నొక్కడం ద్వారా ముందుకు వెళ్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు
గెయింట్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు అంటే మనకు అరిస్టాటిల్. యోగా దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ 21 జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి దేనికి సంబంధించిన వ్యాధి అంటే ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. ఆస్టియో అంటే నథింగ్ బట్ ఏంటంటే ఎముక అని అర్థం. కాబట్టి మీకు ఆస్టియోపోరోసిస్ అని కానీ ఆస్టియో అనేటువంటి పదంతో ఏదైనా వ్యాధి కనిపించిందంటే అది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ సజీవులు, లక్షణాలు మరియు ఆవాసాలు అనేటువంటి లెసన్ని చూద్దాం. ఇక్కడ పర్వతాల ప్రాంతాల్లో పెరిగేటువంటి మొక్కలు చూస్తే ఓక్, పైన్, దేవదారు. తర్వాత సముద్ర తీరంలో మనకు కనిపించేటువంటి చెట్లు ఏవి అంటే సరుగుడు చెట్లు. ఓకేనా. క్యాజురైనా అని పిలుస్తాం. తర్వాత ఒంటె యొక్క ఎడారి ప్రాంతంలో ఉండేటువంటి జంతువు. మరి దీని యొక్క లక్షణాలు చూసుకుంటే దీని యొక్క పేడ అనేది చాలా పొడిగా ఉంటుంది. దీనికి చెమట పట్టదు. ఎందుకు అంటే వాటర్ లెవెల్స్ అనేవి అక్కడ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఉన్న వాటర్ని కూడా అది బయటికి పంపించుకోలేదు. కాబట్టి వాటర్ని ఇది సేవ్ చేయడానికి ఈ విధమైనటువంటి మరి పరిణామాలను చూపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక జీవికి తన పరిసరాలతో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైన లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని మనం ఏమని పిలుస్తామంటే అనుకూలనం అని పిలవడం జరుగుతుందన్నమాట. ఇది జీవి నివాస స్థలాన్ని బట్టి మారుతూ వస్తుంది. అనుకూలనం అనేది మనకు ఒక్క రోజులో సంభవించేటువంటి అంశం కాదు. ఇది చాలా నెమ్మదిగా ఒక ప్రాంతపు నిర్జీవ అంశాలు కూడా చాలా నెమ్మదిగా మారుతాయి. కాబట్టి అనుకూలనం అనేటువంటి ప్రాసెస్ అనేది వేగవంతమైనటువంటి ప్రక్రియ కాదు. ఇది చాలా నిదానంగా జరిగేటువంటి ప్రక్రియ. నెక్స్ట్ వచ్చేసి మనకు దేవదారు అనేటువంటి మొక్క యొక్క లక్షణాలు చూసుకుంటే దీనికి శంకు ఆకారంలో ఉంటుంది. వాలు ఉన్నటువంటి కొమ్మలు అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. జంతువులో చూసుకుంటే జడల బర్రె, అదేవిధంగా కొండె గొర్రె యొక్క మరి గిట్టలు అనేవి ఎలా ఉంటాయంట బలమైన గిట్టలు అనేవి ఉంటాయి. ఎందుకంటే ఈ గొర్రెలు కొండ ప్రాంతాల్లో కొండలు ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి బలమైన గిట్టలు ఉన్నప్పుడు ఏమవుతుంది అది బాగా గట్టిగా నిలబడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మంచు చిరుత కాలి వేళ్ళతో సహా బొచ్చు అనేది ఉంటుందన్నమాట. మొత్తం మంచు చిరుతకు మొత్తం కాలి వేళ్ళతో సహా బొచ్చు ఎందుకు ఉంటుంది? మరి మంచు ప్రాంతంలో ఉంది, శీతల ప్రాంతం కాబట్టి ఆ చలికి ఇది తట్టుకోవడానికి మరి అటువంటి ఏమంటారు అనుకూలనం అనేది మనకు మంచు చిరుతలో కల్పిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సింహం యొక్క లక్షణాలు చాలా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశాలు అనేవి ఇక్కడ కనిపిస్తాయి. సింహం వచ్చేసి మనకు లేత గోధుమ రంగు ఉంటుంది. ముందరి కళ్ళు అనేవి ఉంటాయి, పక్కకు ఉండవు కళ్ళు వచ్చేసి మనకి ఎలా ఉంటాయంటే ముందరి కళ్ళు అనేవి ఉంటాయి, పొడవాటి గోర్లు అనేవి ఉంటాయి. ఇది ఒక భక్షితము. నెక్స్ట్ వచ్చేసి మనకు జింక చూసుకుంటే ఇది ఒక భక్షము. దీని యొక్క కళ్ళు ఎలా ఉంటాయంటే ప్రక్క వైపు ఉంటాయన్నమాట. ప్రక్క కళ్ళు ఉంటాయి. ఎందుకంటే దానికి ఆపోజిట్ తన చుట్టూ ఏం జరుగుతుందో దానికి అబ్జర్వ్ చేయాలి కాబట్టి భక్షితాల నుంచి అది కాపాడుకోవాలి కాబట్టి దీని యొక్క కళ్ళు అనేవి ఎలా ఉంటాయంటే సైడ్కు ఉంటాయన్నమాట. పక్క కళ్ళు అనేవి ఉంటాయి. వీటి యొక్క దంతాలు చాలా బలమైన దంతాలు. ఎందుకంటే ఇవి శాకాహార జీవులు కాబట్టి మొక్కల యొక్క కాండాలను ఇవి తినడానికి వాటికి బలమైన దంతాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా పెద్ద చెవులు అనేవి ఉంటాయి. మరి శత్రువులు దాని ఆపోజిట్ వాళ్ళు ఎక్కడ వస్తున్నారు ఏంటి అనేది వినడానికి అప్రమత్తం అవ్వడానికి దానికి పెద్ద చెవులు అనేవి దానికి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్క్విడ్లు, ఆక్టోపస్ వంటి జీవులు ఎక్కడ నివసిస్తాయంటే సముద్రపు అడుగు భాగముల, సముద్రపు గర్భమున ఇవి జీవించడం జరుగుతుంది. నెక్స్ట్ డాల్ఫిన్స్ మరియు తిమింగలాలు అంటున్నాం. డాల్ఫిన్స్ మరియు తిమింగలాలకు మరి మొప్పలు అనేవి ఉండవు. మరి నీటి తిమింగలం యొక్క బరువు ఎంత అంటే 150,000. మరి దాని యొక్క గుండె బరువు ఎంతో కమెంట్ చేయండి. అండ్ నిమిషానికి నీటి తిమింగలం యొక్క గుండె హృదయ స్పందన ఏదో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వచ్చేసి నాసికా రంధ్రాలు లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. ఓకేనా. మొప్పలు ఉండవు కాబట్టి ఎలా వీటిలో శ్వాసక్రియ జరుగుతుంది అంటే నాసికా రంధ్రాల ద్వారా లేదా శ్వాస రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాయి. నెక్స్ట్ నీటి మొక్కలలో వేరు యొక్క విధి ఏంటి అంటే ఇది ఎక్కడైతే నీటిలో ఆ మొక్క ఉంటుందో ఆ స్థానంలో అది అలాగే నిలబడడానికి దాన్ని పట్టి ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి దాని స్థానంలో నిలిపి ఉంచడం అనేది వేరు యొక్క విధి. నెక్స్ట్ వచ్చేసి కప్పలో బలమైన వెనుక కాళ్ళు అనేవి ఉంటాయి.
ఈ వెనుక కాల వల్ల లాభం ఏంటి అంటే దూకడానికి, పట్టుకోవడానికి సహాయపడతాయి. అదేవిధంగా తెడ్డు వంటి పాదాలనేవి ఉంటాయి. ఇవి ఈదడానికి సహాయపడతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్వర్డ్ లియర్ అనేటువంటి ఒక వ్యక్తి మనకు రాసినటువంటి గ్రంథం ఏది అంటే కంప్లీట్ నాన్సెన్స్ అనేటువంటి గ్రంథాన్ని మనకు ఎడ్వర్డ్ లియర్ రాయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కల యొక్క కిరణజన్య సమయక్రియలో విడుదలయ్యేటువంటి ఆక్సిజన్ అనేది శ్వాసక్రియలో వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ కన్నా చాలా ఎక్కువ అని చెప్తున్నాడు. ఇప్పుడు మొక్కలో కిరణజన్య సమయక్రియ జరిగినప్పుడు 10% అనేది ఆక్సిజన్ రిలీజ్ అయింది అనుకుందాం. కానీ శ్వాసక్రియలో ఎంత ఉపయోగించుకుంటుందంటే 1% అనేటువంటి ఆక్సిజన్ని ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ మొక్క యొక్క కిరణజన్య సమయక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి శ్వాసక్రియలో మళ్ళీ మొక్క పీల్చుకునేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా డిఫరెన్స్ ఉంటుంది. శ్వాసక్రియలో వినియోగించుకునేటువంటి ఆక్సిజన్ అనేది చాలా చాలా తక్కువ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ మన పరిసరాలలో వచ్చేటువంటి మార్పులను ఏమని పిలుస్తామంటే ప్రచోదనాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ విసర్జన. మొక్కలు వచ్చేసి స్రావాల రూపంలో విసర్జిస్తాయి. కొన్ని మొక్కలు వ్యర్థాలను నిల్వ చేసుకుంటాయి. సపరేట్గా ఒక టేబులే ఉంది మనకు విసర్జన వ్యవస్థలో మొక్క యొక్క విసర్జితాల గురించి. తర్వాత ఏమంటారు, విసర్జితాలు అనేవి ఎలా స్టోర్ చేసుకొని మరి కొన్ని వచ్చేసి మనకు ఆల్కలాయిడ్స్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది, రెజిన్స్ రూపంలో, జిగుర్ల రూపంలో అని చెప్పేసి మనం చదువుతాం. కాబట్టి అక్కడ ఒకసారి చూడండి. నెక్స్ట్ మొక్కల ఛేదనాల ద్వారా కూడా పునరుత్పత్తి అనేది జరుపుతాయి. విత్తనాలు శ్వాసక్రియను జరుపుకుంటాయి. విత్తనాలు శ్వాసక్రియను అంటే ఇక్కడ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మొలకెత్తిన విత్తనాలు అనేవి శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఓకేనా. మనం ఆల్రెడీ 10th క్లాస్లో ఒక ప్రయోగం చేస్తాం. ఒక ఏమన్నా జార్ తీసుకొని అందులో మొలకెత్తిన విత్తనాలను పెట్టేసి ఏం చేస్తాం, అక్కడ సున్నపు తేటను పెట్టినప్పుడు ఒక గ్లాస్లో ఏమంటారు ఒక గాజు గ్లాస్లో సున్నపు తేటను పెట్టి మరి పైన జార్ యొక్క మూతను కంప్లీట్గా మూసేస్తే ఏమవుతుందంటే మొలకెత్తిన విత్తనాలలో శ్వాసక్రియ జరుగుతుందా లేదా అని చెక్ చేసినప్పుడు ఏమంటారు సున్నపు తేట ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది కదా. మొక్కలు శ్వాసక్రియ జరిపినప్పుడు ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆ జార్లో నిండిపోతుందో ఆ సున్నపు తేట అనేది తెల్లగా పాల వలె మారుతుందన్నమాట. కాబట్టి దీని ద్వారా మనం ఏం చేస్తామంటే మొక్కలు శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ని ఉత్పత్తి చేస్తాయి అని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సెమిస్టర్ 2 ఇది 6th క్లాస్ చూస్తే బలం మరియు చలనము మరియు దూరాలను కొలవడం. 19వ శతాబ్దం వరకు పడవలు, జంతువులు, ఓడలను మరి ఉపయోగించే వాళ్ళు అనమాట. తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చటను ఏమని పిలుస్తామంటే మనము కొలత అని పిలుస్తాం. కొలతలో 2 ముఖ్యమైనటువంటి భాగాలు అనేవి ఉంటాయి. అవి ఏంటి అంటే సంఖ్య మరియు ప్రమాణం అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ చలనాలు రకాలు చూసినప్పుడు రేఖీయ చలనం అంటున్నాం. రేఖీయ చలనానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే కవాతు చేస్తున్నటువంటి సైనికులు. నెక్స్ట్ డోలన చలనం అంటున్నాం. దీన్ని పునరావృత చలనం అని పిలుస్తాం, ఆవర్తన చలనం అని కూడా పిలుస్తాం. ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది. ఓకేనా. ఈ డోలన చలనంలో ఎలా ఉంటుందంట ముందుకు వెనుకకు అనేటటువంటి చలనం అనేది మనం ఇక్కడ గమనిస్తాం. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడంటే ముందుకు వెనుకకు కదులుతున్నటువంటి చెట్టు కమ్మ, ఊయల, గిటార్, డ్రమ్స్, తబలా వీటిలో మనకు కనిపించేటువంటి చలనం ఏది అంటే మనకు డోలన చలనం అనేది కనిపిస్తుంది. కుట్టు మిషన్లో వచ్చేసి 2 రకాల చలనాలు కనిపిస్తాయి. చక్రమేమో వృత్తాకార చలనంలో తిరుగుతుంది, సూదేమో ఆవర్తన చలనంలో కనిపిస్తుంది. పైకి కిందికి పైకి కిందికి, ముందుకు వెనకకు లేదా పైకి కిందికి కంటిన్యూస్గా చలనం ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి దొర్లుతున్న బంతి లేదంటే వెళ్తున్నటువంటి సైకిల్, వీటిలో చలనం ఎలా ఉంటుందంటే రేఖీయ చలనం కనిపిస్తుంది. అదేవిధంగా మరి ఏమంటారు భ్రమణ చలనం అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కాంతి, నీడలు మరియు పరావర్తనాలు. నీడను చూడటానికి కాంతి మరియు అపారదర్శక వస్తువు అనేది మనకు అవసరం అనమాట. నిజమైన పిన్ హోల్ కెమెరాకు ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చెట్టు కింద ఏర్పడ్డ వృత్తాకార ప్రతిబింబాలు. పిన్ హోల్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిబింబాలు అనేవి తలకిందులుగా కనిపిస్తాయి.
ఎవరైనా హంపి చూస్తే మీకు హంపీలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో నాకు టెంపుల్ నేమ్ అనేది సరిగ్గా ఐడియా లేదు గానీ, ఆ టెంపుల్‌లో ఒక చోట అరేంజ్ చేశారనమాట. పిన్ హోల్ లాగా ఆ గోపురానికి డైరెక్ట్‌గా మనము ఏమంటారు? ఆ హోల్ నుంచి చూసినప్పుడు మనకు ఆపోజిట్‌లో దాని యొక్క నీడ అనేది రివర్స్‌లో పడి ఉంటుందనమాట. దాని మరి రీజన్ ఏంది అంటే, వాళ్ళు ఈ పిన్ హోల్ అనేటువంటి ప్రాసెస్‌ని అక్కడ యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి కాంతి సరళ రేఖ వెంబడి ప్రయాణిస్తుంది. కావున అపారదర్శక వస్తువులు దానిని అడ్డుకున్నప్పుడు ఏమవుతదంటే మనకు నీడ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ లెసన్‌లో చూస్తే మనకు విద్యుత్ మరియు విద్యుత్ వలయాలు. విద్యుత్ ఘటం చూసుకుంటే మనకు ఇందులో లోహపు మూత అనేది మనకు ధన ధ్రువం అవుతుంది. లోహపు చట్రం అనేది మనకు రుణ ధ్రువం అవుతుంది. లోపల ఉన్నటువంటి రసాయనాలనేవి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. నెక్స్ట్ పోర్టబుల్ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి విద్యుత్ అనేది చాలా ప్రమాదకరం. కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంటు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ దర్పణ పరావర్తనం అనేది స్పష్టమైనటువంటి ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. మనం ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ డిస్కస్ చేసేటప్పుడు చెప్పాం. క్రమరహితమైనటువంటి తలం పైన కాంతి పడినా మనకేమవుతది? నీడలనేవి ఏర్పడవు. క్రమ పరావర్తనం ఉన్నప్పుడే మనకేమవుతది? నీడలనేవి ఎగ్జాక్ట్‌గా ఏర్పడతాయి అని జెప్పేసి. కాబట్టి దర్పణ పరావర్తనం. దర్పణం అనేది ఎలా ఉంటదప్పుడు? దాని మీద క్రమ ఆహ్, క్రమమైనటువంటి కాంతి అనేది పడుతుంది గాబట్టి, దాంట్లో క్రమ పరావర్తనం అనేది జరుగుతుంది గాబట్టి, ప్రతిబింబాలనేవి స్పష్టంగా ఏర్పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు విద్యుత్ ఘటము మరియు బల్బు రెండూ కూడా 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటం యొక్క ధనం ధ్రువం నుండి రుణ ధ్రువానికి తీసుకొని వెళ్తుంది. స్విచ్ అనేది వలయాన్ని తెరవడానికి మరియు మూయడానికి ఉపయోగించేటువంటి ఒక సాధారణ పరికరం. ఇక్కడ విద్యుత్ బంధకాలకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. జనరల్‌గా విద్యుత్ బంధకాలంటే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ మన మైండ్‌లో ఉంటాయి. బట్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఏమిచ్చాడు ఇక్కడ? గాలి మరియు థర్మాకోల్ అనేవి విద్యుత్ బంధకాలు. వీటి గుండా విద్యుత్ అనేది ప్రసరించదు. గాలి మరియు థర్మాకోల్. అదే విద్యుత్ వాహకం ఏది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటే మనకు మానవ శరీరం అనేది విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. మనము ఎవరైతే 'అపరిచితుడు' సినిమా చూసింటారో వాళ్ళకి బాగా తెలుసు. నీటిలో కరెంట్ అనేది పడింటది. మరి వాళ్ళ చెల్లి ఆడ దుంకినప్పుడు ఏమైతదాడ ఆ నీళ్ళలో పడి ఆహ్, కరెంట్ అనేది బాడీకి వెంటనే వ్యాపించి మరణించడం జరిగింది. కాబట్టి మానవుని యొక్క శరీరానికి ఏమి పాసిబిలిటీస్ ఉన్నాయంటే విద్యుత్‌ను తన గుండా ప్రవహింప చేసుకుంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి అయస్కాంతంతో సరదాలు. చెత్త పోగు చేసే యంత్రం కింద అయస్కాంతం అనేది ఉంటుంది. ఎందుకు అయస్కాంతం ఉంటుంది చెత్త పోగు చేసే యంత్రాల కింద అంటే, బరువైన వస్తువులను మోయడానికి ఇబ్బంది అయినప్పుడు అలాంటప్పుడు మనం ఈ అయస్కాంతాలను ఉపయోగిస్తే ఈజీగా వాటిని మోయగలమనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీస్ దేశంలో మ్యాగ్నస్ అనేటువంటి ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఈయనకు మరి మ్యాగ్నెటైట్ అనేటువంటి ఒక సహజ అయస్కాంతాలు కలిగినటువంటి ప్రాంతాన్ని గుర్తించడం జరిగిందనమాట. ఫస్ట్ కనుగొన్నటువంటి ప్రాంతం ఏది అంటే మనకు మ్యాగ్నీషియా అనేటువంటి ప్రాంతంలో ఈయన కనుక్కోవడం జరిగిందనమాట. దాన్నే మనం ఏమంటామంటే మ్యాగ్నెటైట్ అని పిలుస్తాం. ఇందులో ఏం లోహం ఉంటదంట? ఇనుము అనేది ఉంటుంది. ఈ మ్యాగ్నెటైట్ అనేది ఒక సహజ అయస్కాంతం. నెక్స్ట్ వచ్చేసి చైనాలోని హుయాంగ్ టీ చక్రవర్తి రథానికి ఏ వైపును చూయించేటువంటి స్త్రీ విగ్రహం ఉంటది అంటే, దక్షిణం వైపును చూయించేటువంటి స్త్రీ విగ్రహం అనేది ఉంటుంది. స్వేచ్ఛగా వేలాడదీసినటువంటి దండాయస్కాంతం అనేది ఎల్లప్పుడూ కూడా మనకు ఉత్తర, దక్షిణ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. తర్వాత దిక్సూచిలో ఉత్తర ధ్రువానికి ప్రత్యేక రంగు అనేది వేయబడి ఉంటుంది. వేడి చేసినప్పుడు, సుత్తితో కొట్టినప్పుడు, కింద పడేసినప్పుడు అయస్కాంతం అనేది దాని యొక్క లక్షణాలను కోల్పోతుంది. దండాయస్కాంతాలు విజాతి ధ్రువాలు ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. అంటే దండాయస్కాంతాలను స్టోరేజ్ చేసే విధానం అనమాట ఇది. విజాతి ధ్రువాలను ఒకే వైపు ఉండే విధంగా జతగా ఉంచాలి. వాటి మధ్య ఒక చెక్క ముక్కను ఉంచాలి. 2 మెత్తని ఇనుప ముక్కలను వాటి 2 చివర్ల కూడా ఉంచాలి. దీనివల్ల ఏమవుతదంటే అయస్కాంతం అనేది దాని యొక్క లక్షణాలను పోగొట్టుకోదనమాట. నెక్స్ట్ గుర్రపు నాడ అయస్కాంతానికి ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచడం వల్ల ఏమవుతదంటే దీని యొక్క అయస్కాంత లక్షణాలు అనేవి పోగొట్టుకోదు.
అండ్ ఇంకా ఈ అయస్కాంతాలని వేటికి దూరంగా ఉంచాలి అంటే క్యాసెట్లు, మొబైల్స్, టీవీ, మ్యూజిక్ సిస్టము, కంపాక్ట్ డిస్క్, కంప్యూటర్లకు దూరంగా ఉంచాలి. నెక్స్ట్ మన చుట్టూ ఉన్న గాలి. 18వ శతాబ్దం వరకు ప్రజలు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారు. గాలిలో ధూళి కణాలు ఎల్లప్పుడూ ఉంటాయి. నీటిలో కరిగి ఉన్న గాలి వలన మనకు ఏమేర్పడతాయంటే గాలి బుడగలనేవి ఏర్పడతాయి. మరి వాతావరణంలో వాయువుల యొక్క శాతంలో చూసుకుంటే ఇక్కడ మనకి జనరల్‌గా ఇచ్చినాడు. నైట్రోజన్, ఆక్సిజన్ అంతా కలిపి మనకు 99% ఉంటది. కార్బన్ డయాక్సైడ్ 1% ఉంటది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇది 6థ్ క్లాస్ బుక్ కాబట్టి ఆ లెవెల్ ఇచ్చినారు గానీ, మనకి వాతావరణంలో నైట్రోజన్ అనేది ఎంత శాతం ఉంటది? 78% అనేది ఉంటది కదా! ఆక్సిజన్ చూసుకుంటే మనకు 21% ఉంటది. కార్బన్ డయాక్సైడ్ చూసుకుంటే 0.03 ఉంటది. నెక్స్ట్ ఆర్గాన్ చూసుకుంటే 0.98 ఉంటది. అదేవిధంగా ఇతర వాయువులు ఓకేనా? ఇతర వాయువులు అన్నప్పుడు 0.04 ఇవి మనకు వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల శాతం. నెక్స్ట్ వచ్చేసి మనకు 7th క్లాస్ చూద్దాం. 7th క్లాస్‌లో మనకి మొక్కల పోషణ అనేది స్టార్ట్ అవుతది. ఎవరైతే 7th క్లాస్ బాగా చదివి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి 10th క్లాస్‌లో ఈ లెసన్స్ చాలా ఉపయోగపడతాయి. ఆల్రెడీ మనం 7th క్లాస్ చాలా బాగా చెప్పుకున్నాం. విత్ డయాగ్రమాటిక్‌గా బేసిక్ పాయింట్స్ బాగా నేర్చుకున్నాం అక్కడ. ఎవరైనా ఆ లెసన్స్ వినకపోతే వినండి. దాని తర్వాత 10th క్లాస్ చదివే వాళ్ళకి ఇవి చాలా యూజ్ అవుతాయి. సరే, మొక్కలలో పోషణ అంటున్నాం. పోషణ అంటే ఏంటి? ఒక జీవి ఆహారాన్ని తీసుకునే విధానము మరియు శరీరం దానిని వినియోగించుకునేటువంటి విధానాన్ని మనము పోషణ అని పిలుస్తాం. పత్రాల అనేవి ఏంటివి అంటే మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు పత్రాలను ఎందుకంటున్నామంటే మనకు పత్రాలలోనే కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతది కాబట్టి ఆహార కర్మాగారాలు అని పిలుస్తున్నాం పత్రాలని. నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ మనకు కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతదనేది చెప్పేసి ఇవ్వడం జరిగింది. కిరణజన్య సంయోగక్రియ అనేది పత్రహరితంలో జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో ఏం చేస్తది? సౌరశక్తిని అదేవిధంగా మరి కార్బన్ డయాక్సైడ్ అదేవిధంగా నీటిని గ్రహించుకొని ఆహారాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ భూమిపై గల జీవరాశికి అంతిమ శక్తి వనరు ఏది అంటే మనకు సూర్యుడు. కొన్నిసార్లు కిరణజన్య సంయోగక్రియ అనేది కాండాలు మరియు కొమ్మలు కూడా చేస్తాయి. ఓకేనా? కాండాలు మరియు కొమ్మలు కూడా మనకు కిరణజన్య సంయోగక్రియ జరుగుతాయి. మనకి దానికి ఎట్లా చెప్పుకోవాలి ఎగ్జాంపుల్ అంటే మీరు కొన్నిసార్లు మనము చెట్లని కంప్లీట్‌గా కొట్టేస్తాం. మొద్దు వరకే పెట్టేసి ఆహ్, కొ మొత్తం చెట్టుని కంప్లీట్‌గా కొట్టేసినా గూడా ఏమైతది? కొన్ని రోజుల తర్వాత ఆ మొద్దుకు చిన్న చిన్న చిగుర్లు రావడము అనేది స్టార్ట్ అవుతది. మరి ఎలా స్టార్ట్ అవుతది అంటే మనకు ఇదే అనమాట రీజను. మొక్కలలో కాండాలలో గూడా మనకు ఏమవుతదంటే కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రోటీన్స్ అనేవి ఏంటి అంటే నత్రజనియుత పదార్థాలు. ప్రోటీన్స్ మనం ఇందాకే నేర్చుకున్నాం. పెరుగుదల మరియు మరమ్మత్తుకు అనేవి ఉపయోగపడతాయి. ప్రోటీన్స్ అనేవి ఫైనల్‌గా అంతిమ ప్రోడక్ట్ ఏందంటే ఇవి అమైనో యాసిడ్స్ అనమాట ఇవన్నీ. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కస్కుట లేదా బంగారు తీగ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో పత్రహరితం అనేది ఉండదు కదా! పరాన్న జీవనంకి ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ కీటకాహార మొక్క వచ్చేసి మనకు నెపెంథిస్ అని ఇవ్వడం జరిగింది. నెపెంథిస్ దీన్నే పిక్చర్ ప్లాంట్ అని పిలుస్తాం. కూజాగా రూపాంతరం చెందినటువంటి పత్రం అనేది మనం ఇక్కడ చూస్తామనమాట. నెక్స్ట్ వచ్చేసి లైకెన్స్ యొక్క సహజీవనం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లైకెన్స్ అంటే ఏంటి? శైవలము అదేవిధంగా శిలీంధ్రం యొక్క ఈ 2 కూడా సహజీవనంలో ఉంటాయన్నమాట. ఎలా అంటే ఇప్పుడు శైవలం అనేది దాంట్లో మనకు కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతది. ఓకేనా? మరి కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అంటే ఏంటి? ఇక్కడ పత్రహరితం అనేది ఉంటుంది అని అర్థం కదా! పత్రహరితం ఉన్నప్పుడు ఏమవుతది? ఆహారం అనేది తయారు చేసుకుంటది కిరణజన్య సంయోగక్రియ ద్వారా. ఇది శైవలం దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్ అనమాట. మరి శిలీంధ్రం దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏందంటే ఇది ఆవాసము, నీరు, ఖనిజ లవణాలను ఇస్తదనమాట. సో, ఇక్కడ ఏం చేస్తదంటే శైవలం దగ్గరేమో పత్రహరితం ఉంది. ఆహారం మాత్రమే తయారు చేసుకోగలదు. దీనికి ఆవాసము, నీరు, ఖనిజ లవణాలు కావాలన్నప్పుడు ఏం చేయాలా? దాని దగ్గర లేనప్పుడు ఎవరో ఒకరి దగ్గర తెచ్చుకోవాలా. ఎవరో ఒకరి దగ్గర తెచ్చుకోవాలా అన్నప్పుడు మనకు శిలీంధ్రం అనేది కనిపించిందనమాట శైవలానికి.
కాబట్టి శిలీంధ్రంని అడిగింది, ప్లీజ్ ప్లీజ్ నా దగ్గర పత్రహరితం ఒక్కటే ఉంది, నీ దగ్గర రిమైనింగ్ ఉన్నాయి కదా, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అంటే సేమ్ ఇది కూడా అదే పొజిషన్లో ఉంది. దీని దగ్గర ఆహారము, నీరు, ఖనిజ లవణాలు మాత్రమే ఉన్నాయి. ఏమంటారు, ఆహారం అనేది లేదు. ఆహారం లేనప్పుడు ఏమవుతుంది, శిలీంధ్రం కూడా అవునా సరే సరే ఇవన్నీ నీకు ఇస్తా, నా దగ్గర కూడా ఆహారం లేదు, నాకు దగ్గర పత్రహరితం లేదు, కొంచెం హెల్ప్ చేస్తావా అన్నప్పుడు రెండు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ సహజీవనాన్ని కొనసాగిస్తాయి అన్నమాట. కాబట్టి వాటిని లైకెన్స్ అని మరి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పంట మొక్కలు పోషకాలను తయారు చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో నత్రజనిని పీల్చుకోవడం జరుగుతుంది. తర్వాత జంతువులలో పోషణ. సముద్ర నక్షత్రము కాల్షియం కార్బోనేట్తో ఏర్పడిన గట్టి కరపరాలను గల జంతువులను కూడా తింటుంది. సముద్ర నక్షత్రం తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటకు పంపి జంతువులను మింగుతుంది. తర్వాత ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేసుకుంటుంది. నెక్స్ట్ పాల దంతాలు ఊడిపోయే వయస్సు ఎంత అంటే మనకు 6 నుంచి 8 సంవత్సరాలు. ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే పాలదంతాల యొక్క సీక్వెన్స్ చూసుకుంటే మనకు ఫస్ట్ కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాలు. ఫార్ములా చూస్తే 2, 1, 2, 3 ఈ లెవెల్లో మనకు ఉంటాయన్నమాట. కుంతకాల యొక్క విధి ఏంటి అంటే ఇవి కత్తిరించేవి మరియు కొరికేవి. ఇక్కడ చూడండి అన్ని కాతోనే స్టార్ట్ అవుతాయి. కుంతకాలు కా, కత్తిరించేవి, కొరికేవి అన్ని కా గుణితంలోనే ఉంటాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి రదనికలు వచ్చేసి చీల్చేవి మరియు గుచ్చేవి. చర్వణకాలు ఇవి రెండు మాత్రం నమిలి విసిరేటువంటి దంతాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి దంతక్షయం అనేది ఎలా ఏర్పడుతుంది అన్నప్పుడు మనకు ఇది జనరల్గా ఎక్కువగా మనకు నైట్ టైంలో ఎవరైతే ఆహారం తిని వాటర్ తాగకుండా పండుకుంటారో అట్లాంటి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. మార్నింగ్ టైంలో జరగదా అంటే జరగవచ్చు, బట్ ఎక్కువ కేసెస్ మనము నైట్ టైంలో ఇలా చేసినప్పుడు జరుగుతుంది అన్నమాట. ఎవరైతే నైట్ ఏదైనా ఒక ఆహార పదార్థం స్వీట్ కానీ ఏదో ఒకటి కానీ ఫుడ్ కానీ తిని వాటర్ తాగకుండా పడుకోవడం వల్ల ఏమవుతుందంటే దంతం పైన ఆ ఆహార పదార్థం అనేది కొద్దిగా అలానే ఉండింటుంది. ఏమవుతుంది, దాని నుంచి మనకు బ్యాక్టీరియా అనేది మిగిలిపోయిన ఆహారంలో ఉన్నటువంటి చక్కెరలను విచ్ఛిన్నం చేస్తుంది. మరి బ్యాక్టీరియా మిగిలిపోయినటువంటి చక్కెరలను విచ్ఛిన్నం చేసినప్పుడు దాని నుంచి మనకి ఏం రిలీజ్ అవుతాయంటే ఆమ్లాలు అనేవి విడుదలవుతాయి, యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయి, ఆమ్లాలు అనేవి దంతాన్ని కొద్దిగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అలా డ్యామేజ్ అయినప్పుడు దంతం అనేది ఏమవుతుందంటే దంతక్షయానికి గురవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2 దంతాల మధ్య చిక్కుకున్న ఆహార కణాలను తీయడానికి వాడేటువంటి బలమైన దారాన్ని మనం ఏమని పిలుస్తామంటే డెంటల్ ఫ్లాస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి జీర్ణాశయం, మానవుని యొక్క జీర్ణాశయం గురించి ఇవ్వడం జరిగింది. మందము పాటి గోడలు అనేవి ఉంటాయి. ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే చదునైన జే ఆకారంలో, చూడండి ఇలా చదునైన జే ఆకారంలో ఉంటుంది. మరి ఆహార నాళంలో అత్యంత విశాలమైన భాగము ఏది అంటే మనకు జీర్ణాశయం. అదే అత్యంత పొడవైన భాగము ఏది అంటే చిన్న పేగు 7.5 సెంటీమీటర్స్ ఉంటుంది, మీటర్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు జీర్ణాశయంలో 3 రకాలైనటువంటి అంశాలు అనేవి రిలీజ్ అవుతాయి. అవి ఏంటి అంటే శ్లేష్మం అనేది రిలీజ్ అవుతుంది, HCl రిలీజ్ అవుతుంది, జీర్ణ రసాలు అనేవి రిలీజ్ అవుతాయి. మరి శ్లేష్మం అనేది ఏం చేస్తుంది అంటే గోడలకు రక్షణను కల్పిస్తుంది. HCl ఏమో ఆహార పదార్థంలో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే దాన్ని బ్యాక్టీరియాని చంపేస్తుంది. తర్వాత జీర్ణ రసాలు ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ని మరి ఇక్కడ విచ్ఛిన్నం చేస్తాయన్నమాట. ఓకేనా, జీర్ణ రసాలు కేవలం ప్రోటీన్స్తో మాత్రమే చర్య జరుపుతుంది. ఓకేనా, ఆహారంలో ఉన్నటువంటి అన్ని పోషకాలతో చర్య జరపదు, కేవలం ప్రోటీన్స్తో మాత్రమే చర్య జరుపుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ నేర్చుకోవాలి, జీర్ణాశయం అంటున్నాం కాబట్టి. మరి జీర్ణాశయంలో జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఏమని పిలుస్తామంటే ఖైమ్ అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం, ఖైమ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొన్ని అంశాలు చూద్దాం. ఇక్కడ జీర్ణ రసాలేమో ప్రోటీన్స్తో చర్య జరుపుతాయి అంటున్నాం. ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఆశకుహరంలో ఆహార పదార్థంలోని వేటితో చర్య చెందుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ అనేవి ఆశకుహరంలో జీర్ణమవుతాయి. జీర్ణాశయంలో ఏమో ప్రోటీన్స్ అనేవి జీర్ణమవుతాయి. తర్వాత చిన్న పేగులోకి వచ్చేసరికి ఇక్కడ మనకు క్రొవ్వులు, అదేవిధంగా ప్రోటీన్స్, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్ 3 కూడా అక్కడ జీర్ణమవుతాయి. కాబట్టి జీర్ణమయ్యేటువంటి ప్రదేశం అనేది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్ మీకు ఫస్ట్ లెసన్లో ఉంటుంది ఇదంతా. నెక్స్ట్ చిన్న పేగు చూసుకుంటే చిన్న పేగు అనేది
అతి పొడవైన భాగం 7.5 మీటర్స్ అని చెప్పాం. అండ్ ఇక్కడ ఈ చిన్న పేగులో మనకు చూషకాలు, ఆంత్ర చూషకాలు అనేవి ఉంటాయి. ఈ ఆంత్ర చూషకాలు అనేవి ఏం చేస్తాయంటే మొత్తం మరి జీర్ణమైనటువంటి ఆహారంలో ఉన్నటువంటి పదార్థాలన్నిటిని కూడా సంగ్రహించి రక్తనాళాల ద్వారా రక్తానికి మరి ఈ పోషకాలను అందిస్తుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు కాలేయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాలేయం అనేది ఎర్రటి గోధుమ వర్ణం కలిగినటువంటిది, శరీరంలో అతి పెద్ద గ్రంథి అనమాట ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే పైత్య రసాన్ని స్రవించి పిత్తాశయంలో నిల్వ చేసుకుంటుంది. తర్వాత ఈ పైత్య రసం అనేది దేనిపైన చర్యలు జరుపుతుందంటే మనకు కొవ్వుల పైన చర్య జరుపుతుంది. కొవ్వుల పైన చర్య జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఎమల్సిఫికేషన్ అనేటువంటి ప్రాసెస్ జరిగి చిన్న చిన్న రేణువులుగా ఏర్పడుతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ క్లోమం అంటున్నాం. క్లోమంలో మనకి ఇది ఏ రంగులో ఉంటుందంటే మీగడ వర్ణం కలిగినటువంటి గ్రంథి. వేటిని ఆహారంలో ఉన్నటువంటి వేటిపైన చర్య జరుపుతుంది అంటే ఇది ఇందాక చెప్పుకున్నాం కదా, పిండి పదార్థాలు, కొవ్వులు, ప్రోటీన్లు మూడిటిపైన కూడా ఇది చర్య జరుపుతుంది అనమాట. ఓకేనా. ఇది ఏ ఏ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది ఇక్కడ అంటే ప్రోటీన్స్, పిండి పదార్థాలకు సంబంధించి టైలిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా కొవ్వులకు వచ్చేసి మనకు లైపేస్, అదేవిధంగా ప్రోటీన్లకు సంబంధించి ట్రిప్సిన్ అనేటువంటి హార్మోన్ ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. 1822 అలెక్సిస్ సెయింట్ మార్టిన్ జీర్ణాశయ గాయం వల్ల అమెరికన్ ఆర్మీ డాక్టర్ అయినటువంటి విలియం బ్యూమాంట్ దగ్గరకు వస్తాడు. అప్పుడు ఈ విలియం బ్యూమాంట్ ఈయనకు వచ్చినటువంటి జీర్ణాశయ గాయంని చెక్ చేసే మూమెంట్లోనే ఇతను జీర్ణాశయం యొక్క పనితీరును కూడా కనుక్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అనేవి దాని యొక్క అంతిమ పదార్థం ఏంది అంటే మనకు గ్లూకోజ్ అనమాట. ఓకేనా. మనం ఆహారం తీసుకుంటాం కదా, ఆహారంలో ఉన్నటువంటి ఈ పోషకాలు అనేవి అంతిమ పదార్థాలను ఏర్పాటు చేస్తాయి. మరి కార్బోహైడ్రేట్స్ అనేవి ఏవిగా మారుతాయి అంటే గ్లూకోజ్గా మారుతాయి. కొవ్వులు వచ్చేసి క్రొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్స్గా మారుతుంది. ప్రోటీన్స్ వచ్చేసి మనకు అమైనో యాసిడ్స్, నత్రజని సంబంధిత పదార్థం అని చెప్పినాం. ఫైనల్గా ఏర్పడేటువంటి అంతిమ పదార్థాలు ఏంటి అంటే అమైనో యాసిడ్స్గా మారుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్వాంగీకరణ అంటే ఏంటి? స్వాంగీకరణ అంటే ఏంటి అంటే మనకు రక్తనాళాల ద్వారా గ్రహించడం. ఆహారం అనేది రక్తనాళాల ద్వారా గ్రహించడాన్ని మనం ఏమంటామంటే స్వాంగీకరణ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మరి గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది అంటున్నాం. అంతిమ పదార్థం అనేది మనకు గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్లూకోజ్ అనేది ఏమవుతుందంటే ఆక్సిజన్తో చర్య చెందడం జరుగుతుంది. మనము ఇప్పుడు ఆహారం అనేది తీసుకుంటున్నాం. అసలు ఆహారం తీసుకోవడం వల్ల ఏంది మనకు యూజ్ ఏంది? శక్తి అనేది బాడీకి వస్తుంది. మరి ఆ శక్తి అనేది ఎలా బాడీకి వస్తుంది అంటే మరి చిన్న పేగులో జీర్ణమైనటువంటి మ్యాక్సిమం చిన్న పేగులో మొత్తం జీర్ణం అయిపోతుంది. జీర్ణం అయిపోతే ఇక్కడ ఏమవుతుందంటే చిన్న పేగులో ఆంత్ర చూషకాల ద్వారా ఆ ఆహార పదార్థం అనేది గ్రహించబడుతుంది. మరి చిన్న పేగు చుట్టూ ఉండేటువంటి రక్తనాళాలు అనేవి ఈ గ్లూకోజ్ని సంగ్రహించుకుంటాయి. మరి రక్తనాళాలు అంటున్నాం కదా, రక్తనాళాల్లో ఏముంటుంది? హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని మోసుకొని వస్తుంది అని చెప్పినాం. మరి హిమోగ్లోబిన్ ఇందులో ఆక్సిజన్ని మోసుకొని వస్తుంది కాబట్టి రక్తనాళాల్లో ఆక్సిజన్ అనేది ఉంటుంది. దీంతోపాటు చిన్న పేగులోని గోడల నుంచి గ్లూకోజ్ని గ్రహిస్తుంది. రక్తనాళాల్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? గ్లూకోజ్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఎప్పుడైతే గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ ఉందో అవి రెండు చర్య జరుపుతాయి. ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ అనేవి చర్య జరిపినప్పుడు మనకు ఏర్పడేటువంటి ఉత్పన్నాలు ఏంటి అంటే మనకు కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఈ శక్తి అనేది మనకు ఏటీపీల రూపంలో నిల్వ చేయబడుతుంది. అవసరమైనటువంటి శక్తిని వినియోగించుకుంటుంది. ఇంకా ఎక్సెస్ ఆఫ్ శక్తి అనేది రిలీజ్ అయితే మనకు మైటోకాండ్రియాలలో నిల్వ చేసుకుంటాం. మైటోకాండ్రియాలని అందుకే ఏమని పిలుస్తాం? పవర్ హౌసెస్ ఆఫ్ సెల్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. శక్తి అనేది రిలీజ్ అవ్వాలి అంటే రెండు ముఖ్యమైనటువంటి ప్రక్రియలు జరగాల. ఒకటి, జీర్ణాశయంలో ఆహారం అనేది జీర్ణమయ్యి గ్లూకోజ్ అనేది ఏర్పడాలా. రెండు, శ్వాసక్రియ జరగాలి. చాలా చాలా ఇంపార్టెంట్ కదా. శ్వాసక్రియ జరిగినప్పుడే కదా మనకు ఆక్సిజన్ అనేది రక్తనాళాల్లోకి వస్తుంది, రక్తంలోకి వస్తుంది. కాబట్టి శక్తి విడుదల కావడానికి రెండు ప్రక్రియలు, ముఖ్యమైనటువంటి ప్రక్రియలు అనేవి కనెక్టివిటీ ఉంటుంది. అవి జీర్ణక్రియ, అదేవిధంగా శ్వాసక్రియ. ఈ రెండు జరిగినప్పుడు మనకు శక్తి అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పేగు యొక్క పొడవు చూసుకుంటే మనకు 1.5 మీటర్స్ ఉంటుంది. నీరు, లవణాలు అనేది శోషణ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ డయేరియా అనేది దేని వల్ల సంభవిస్తుంది అన్నాడు? ఇన్ఫెక్షన్ వల్ల సంభవిస్తుంది, ఫుడ్ పాయిజనింగ్ వల్ల సంభవిస్తుంది,
అజీర్తి, ఇండైజెషన్ సరిగ్గా అరగకపోవడం వల్ల కూడా మనకు సంభవిస్తుందనమాట. అలాంటి టైంలో మనము మరి ఉపశమనం కోసం ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగితే చాలా మంచిదనమాట. అంటే ఓఆర్ఎస్ అంటే ఏంటంటే నీటిలో ఉప్పు మరియు చక్కెర కలిపినటువంటి మిశ్రమాన్ని ఓఆర్ఎస్ అని పిలవడం జరుగుతది. మనకు బయట ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా దొరుకుతుంటాయి కదా! అవి చాలా మంచిదనమాట. నెక్స్ట్ వచ్చేసి గడ్డి తినే జంతువులు ఆహారాన్ని ప్రథమ అమాశయ భాగంలో నిల్వ చేసి తర్వాత నెమరు వేస్తాయి. మరి ఈ ప్రథమ అమాశయంలో నిల్వ చేసుకున్నటువంటి ఆహారాన్ని ఏమని పిలుస్తామంటే కర్డ్ అని పిలుస్తాం. మనం జీర్ణాశయంలో మనకు ఆహారం ఉన్నప్పుడు ఆహారాన్ని ఖైమ్ అని ఎలా పిలుస్తామో ఇక్కడ ప్రథమ అమాశయంలో ఉన్నటువంటి ఆహారాన్ని మనము కర్డ్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అమాశయ భాగంలో సెల్యులోజ్‌ను జీర్ణం చేసేటువంటి కొన్ని బ్యాక్టీరియాలు ఉంటాయి. కాబట్టి సెల్యులోజ్‌ని జీర్ణం చేసేటువంటి బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి అక్కడ సెల్యులోజ్ అనేది జీర్ణమవుతది. మన హ్యూమన్ బాడీస్‌లో జీర్ణాశయ భాగంలో గానీ ఎక్కడ కూడా మనం సెల్యులోజ్ జీర్ణం చేసేటువంటి ఎటువంటి బ్యాక్టీరియా ఉండదు కాబట్టి మానవుని శరీరంలో సెల్యులోజ్ అనేది ఏమంటారు దాని నుంచి మనకు ఎటువంటి పోషకాలనేవి అందవనమాట. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. రఫేజెస్ అని నేర్చుకుంటాం. రఫేజెస్ అనేటివి దీని నుంచి మనకు ఎటువంటి పోషకాలు అందవు. కేవలం ఆహారానికి బరువును మాత్రమే అందిస్తాయి అని చెప్పేసి నేర్చుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ గుర్రము మరియు కుందేలు వంటి జంతువులలో ఆహార వాహిక మరియు చిన్న పేగు మధ్య ఉండేటువంటి అందనాళం అనేటువంటి ఒక సంచి వంటి నిర్మాణం అనేది ఉంటుంది. నెక్స్ట్ అమీబాలో రిక్తికలలో జీర్ణ రసాలనేవి ఉంటాయి అంటున్నాం. అమీబా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అసలు అమీబాలో మనకు 10th క్లాస్ బయాలజీ వరకు. మరి ఈ జీర్ణ రసాలనేవి ఎక్కడుంటాయంట? రిక్తికలలో ఉంటాయి. మరి అమీబా యొక్క మిథ్యా పాదాలు ఎందుకు ఉపయోగపడతాయి మనకి? కదలడానికి మరియు ఆహార సేకరణకు ఉపయోగపడతాయి. మరి ఈ కదలడం ఆహారాన్ని సేకరించే విధానాన్నే మనం 9th క్లాస్ బయాలజీలో నేర్చుకున్నాం. ఎండోసైటోసిస్ అనేటువంటి ప్రాసెస్ జరుగుతది. మరి అమీబాలో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి విధానం చూస్తే దీంట్లో మనకు ద్విధా విచ్ఛిత్తి అనేది జరుగుతది. కొన్ని సందర్భాల్లో బహుధా విచ్ఛిత్తి కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆవుల కంటే మేక పాలు తేలికగా జీర్ణమవుతాయి. ఎందుకు తేలికగా జీర్ణమవుతాయి అంటే వీటిలోని కొవ్వులనేవి చాలా సరళంగా ఉంటాయి. ఆవు పాలలో ఉండేటువంటి క్రొవ్వుల కన్నా మేక పాలలో ఉండేటువంటి క్రొవ్వులనేవి చాలా సరళంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే సరళంగా ఉంటాయో త్వరగా జీర్ణమవుతాయి. ఓకేనా? కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉష్ణము. ఈ లెసన్ చాలా చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. పాయింట్స్ మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి బాగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఒక వస్తువు యొక్క వెచ్చదనంకు నమ్మదగిన కొలతనే ఏమంటామంటే ఉష్ణోగ్రత అని పిలుస్తాం. ఉష్ణోగ్రతను కొలిచేది ఏది అంటే థర్మామీటరు. శరీర ఉష్ణోగ్రతను కొలిచేది ఏదంటే క్లినికల్ థర్మామీటరు. థర్మామీటర్లో సెల్సియస్ స్కేల్ ఓకేనా 0 డిగ్రీ సెంటీగ్రేడ్తో సూచిస్తాం. అదే ఫారెన్ హీట్ స్కేల్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే 94 to 108 ఫారెన్ హీట్ స్కేల్ అనేది ఉంటుంది. క్లినికల్ థర్మామీటర్తో మనం ఎంత ఉష్ణోగ్రతను కొలవచ్చు అంటే 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను మనం కనుక్కోవచ్చు అనమాట. అదేవిధంగా బల్బును పట్టుకొని రీడింగ్ అనేది నమోదు చేయకూడదు అనమాట. ఎగ్జాక్ట్ రీడింగ్ అనేది రాదు. నెక్స్ట్ స్కేలులో పెద్ద విభాగానికి మధ్య 5 చిన్న విభాగాలు అనేవి ఉంటాయి. 1/5 ఎంతకి ఈక్వల్ అంటే 0.2 డిగ్రీ సెంటీగ్రేడ్కి ఈక్వల్. మానవుని యొక్క సాధారణ ఉష్ణోగ్రత ఎంత అంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్. మానవుని యొక్క ఉష్ణోగ్రత అనేది 35 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తగ్గదు. 42 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా పెరగదనమాట. వాతావరణ ఉష్ణోగ్రతను దేనితో కొలుస్తామంటే గరిష్ట కనిష్ట ఉష్ణమాపకంతో కొలుస్తాం. ప్రయోగశాల థర్మామీటర్ యొక్క వ్యాప్తి ఎంత అంటే -10 డిగ్రీ సెంటీగ్రేడ్ టు 110 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ నొక్కు. పాదరస మట్టం తానంతట అది పడిపోకుండా చేస్తుంది. నెక్స్ట్ ఉష్ణ బదిలీలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఉష్ణ వాహనము. వాహనం అనేది ఏం చేస్తుంది? ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ ఉష్ణ వాహనం అంటున్నాం. ఉష్ణ వాహనం అనేది ఏం చేస్తుంది? మరి ఉష్ణాన్ని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకుపోతుంది. నెక్స్ట్ ఉష్ణ వికిరణం అనేది చూద్దాం. బదిలీకి ఏ యానకం అనేది అవసరం ఉండదన్నమాట. ఉష్ణ వికిరణంలో బదిలీకి ఎటువంటి యానకం అనేది అవసరం లేదు. అన్ని వేడి వస్తువులు ఉష్ణాన్ని వికిరణం చేస్తాయి. ఈ ఉష్ణం ఏదైనా వస్తువుపై ఉంచినప్పుడు కొంత పరావర్తనం అనేది చెందుతుంది. కొంత భాగం అనేది గ్రహించబడుతుంది.
అదేవిధంగా కొంత భాగం అనేది ప్రసారం చేయబడుతుంది. కాబట్టి మన శరీర ఉష్ణాన్ని పొందడం అనేది ఈ ఉష్ణ వికిరణ ప్రక్రియ ద్వారానే జరుగుతుందనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి భవనాల యొక్క బయటి గోడలు గాలి పొరలను కలిగి ఉండేలా నిర్మించడం వలన వేడి, చలి అనేటువంటి వాటికి గురి కాదనమాట. అందుకే బోలుగా ఉండేటువంటి ఇటుకలను వాడుతూ ఉన్నారన్నమాట ప్రజెంట్. నెక్స్ట్ వచ్చేసి ముదురు రంగు దుస్తులను వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి ముదురు రంగులనేవి వేడిని గ్రహిస్తాయి. లేత రంగులు వేసుకున్నప్పుడు మరి ఇవి వేడిని పరావర్తనం చేస్తాయి. మరి నల్ల షర్ట్ వేసుకొని, నల్ల డ్రెస్ వేసుకొని మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద పోయినావనుకో, నీకు మామూలుగా కాలేని దానికంటే ఇంకా సుర్రుమని కాలుతుంది. అదే ఒకవేళ మంచిగా తెల్ల డ్రెస్, పేస్టల్ కలర్, లైట్ కలర్ డ్రెస్ వేసుకొని మిట్ట మధ్యాహ్నం రోడ్డు మీద పోయినావనుకో, నల్ల డ్రెస్ వేసుకున్నవాడి కంటే కొంచెం లేత రంగులు వేసుకున్నటువంటి వాడికి అంత వేడి అనేది అబ్జర్వ్ కాదనమాట. ఎందుకు అబ్జర్వ్ కాదంటే అది లేత రంగు కాబట్టి మరి ఉష్ణాన్ని పరావర్తనం చేస్తుంది గ్రహించకుండా. మనకి రూఫ్ పైన వైట్ పెయింట్ వేస్తాం. సమ్మర్‌లో కూల్ పెయింట్ అని చెప్పేసి వేస్తాం. తెల్లది వైట్ కలర్‌లో ఉంటది. కూల్ పెయింట్ అనేది ఎందుకేస్తాం అక్కడ? తెలుపు రంగు అనేది కాంతిని వేడిని గ్రహించుకోదు. వేడిని గ్రహించుకోకుండా వేడిని పరావర్తనం చేస్తది కాబట్టి మనకు ఏమవుతది, ఇల్లు కూడా కొంచెం సమ్మర్‌లో కొద్దిగా చల్లగా ఉంటదనమాట. అందుకు మనం ఏం చేస్తాం, పైన కూల్ పెయింట్ అనేది వేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉన్ని అనేది అధమ ఉష్ణ వాహకం కదా! ఉన్ని అనేది ఏంటి? అధమ ఉష్ణ వాహకం. నెక్స్ట్ వచ్చేసి సెల్సియస్ స్కేల్. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే 1742లో అండర్సన్ సెల్సియస్ దీన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈయన ఒక విషయాన్ని రాంగ్ చెప్పినాడు. ఏంది? వేడి నీటి ఉష్ణోగ్రత 0 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అని, గడ్డగట్టే నీటి ఉష్ణోగ్రత 100 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అని చెప్పినాడు. రివర్స్ చెప్పినాడు అనమాట కదా! కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఆమ్లాలు, క్షారాలు. ఆమ్లం అనేది ఎసిరే అనేటువంటి లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. దీనికి అర్థం పుల్లని అని అర్థం. తర్వాత క్షారం అంటే ఏంటి అంటే చేదు. సూచికలకి ఎగ్జాంపుల్ ఏంటంటే పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు. తర్వాత లిట్మస్ దేని నుంచి సంగ్రహిస్తామంటే లైకెన్స్ నుంచి దీన్ని సంగ్రహించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు సూచికలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక 5 అంశాలు ఒక 7 అంశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి వాటిని వీలైతే అన్నిటిని ఒకే చోట రాసుకోండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు ఆమ్లం అనేది లిట్మస్తో చర్య చెందినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. క్షార ద్రావణం అనేది లిట్మస్తో చర్య చెందినప్పుడు నీలి రంగులోకి మారుతుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎరుపు లేదా నీలి లిట్మస్లలో రంగు మారని ద్రావణాన్ని ఏమని పిలుస్తామంటే తటస్థ ద్రావణం అని పిలుస్తాం. పసుపు సూచిక సున్నపు తేటతో చర్య చెందినప్పుడు ఏ రంగులోకి మారుతుందంటే ఎరుపు రంగులోకి మారుతుంది. మరి సున్నపు తేట అనేది ఏంది? మనకు క్షారం అనమాట. నెక్స్ట్ మందార పువ్వు సూచిక, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మందార పువ్వు సూచికను మరి ఆమ్లంతో చర్య చెందినప్పుడు ఏ రంగులోకి మారుతుందంటే మెజెంటా లేదా ముదురు గులాబీలోకి మారుతుంది. అదే క్షారంతో చర్య చెందినప్పుడు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఫస్ట్ వచ్చేసి లిట్మస్తో చర్య చేసినాం, తర్వాత పసుపుతో, ఇప్పుడు వచ్చేసి మందార పువ్వు. నెక్స్ట్ కొన్ని పదార్థాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు. ఎసిటిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది? వెనిగర్లో. ఫార్మిక్ యాసిడ్ వచ్చేసి చీమ కుట్టడం వల్ల. తర్వాత సిట్రిక్ యాసిడ్ వచ్చేసి నిమ్మ, నారింజ. పెరుగులో లాక్టిక్ యాసిడ్. పాలకూర, టమాటాలో ఆక్సాలిక్ యాసిడ్. ఉసిరి, సిట్రస్ పండ్లలో అస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి అనేది మనకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ చింతపండు, ద్రాక్ష, పచ్చిమిర్చి. ఓకే, చింతపండు, ద్రాక్ష, పచ్చిమిర్చిలో మనకు టార్టారిక్ ఆమ్లం అనేది ఉంటుంది. సున్నపు తేట కాల్షియం హైడ్రాక్సైడ్. అమ్మోనియం క్లోరైడ్ గాజును శుభ్రపరిచే దాంట్లో మనం యూజ్ చేస్తాం. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ సబ్బులలో ఉంటుందన్నమాట ఈ రెండు. నెక్స్ట్ తర్వాత మెగ్నీషియం హైడ్రాక్సైడ్, ఇది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని పిలుస్తాం. యాంటీ యాసిడ్గా వాడతాం కదా. మనము ఇక్కడ ఏంది, ఆమ్లం తాగితే ఉపశమనం కోసం దేన్ని వాడతాము? మిల్క్ ఆఫ్ మెగ్నీషియాని వాడతాం. మనము టీఎల్ఎం బోధనోపకరణాల్లో చదువుతాం. సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆమ్ల వర్షము అంటున్నాం. ఆమ్ల వర్షంలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనేది వర్షంతో చర్య చెందినప్పుడు కార్బోనిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ అనేవి ఉత్పన్నం అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఫినాప్థలిన్ అనేటువంటి ఒక సూచికతో మరి చర్య చేస్తున్నారు. క్షారం అయితే గులాబీ రంగులోకి మారుతుంది.
ఆమ్లం అయితే రంగు లేనిదిగా మారుతుంది. ఓకే, ఈ అంశాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగేటువంటి చర్యను తటస్థీకరణం అని పిలవడం జరుగుతుంది. ఈ చర్యలో లవణం, నీరు, ఉష్ణం అనేవి విడుదలవుతాయి. చూడండి ఇక్కడ మనకు ఆమ్లం HCl, NaOH సోడియం హైడ్రాక్సైడ్, మరి NaCl అనేటువంటి ఒక లవణం అనేది ఏర్పడుతుంది. దాంతోపాటు నీరు, ఉష్ణం కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే ఉపశమనం కోసం మనం ఏం వాడతామంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్నటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనేటువంటి ఒక యాంటీ యాసిడ్ని వాడతాం. ఇది ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. మరి చీమకాటు ఫార్మిక్ యాసిడ్, దీని ఉపశమనం కోసం ఏం వాడతామంటే తేమతో కూడినటువంటి బేకింగ్ సోడా, దీన్నే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, అదేవిధంగా కాలమైన్ కూడా ఉపయోగించవచ్చు, జింక్ కార్బోనేట్ ఇది. నెక్స్ట్ మృత్తికా చికిత్స, మరి నేల అనేది ఆమ్లంగా ఉంటే దాన్ని తటస్థీకరించడానికి ఏం చేస్తామంటే పొడి సున్నము లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ లేదా కాల్షియం ఆక్సైడ్ని, అంటే ఆమ్లంకి క్షారంని యాడ్ చేసినప్పుడు అది ఏమవుతుంది, తటస్థీకరణం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము క్షారాన్ని ఉపయోగిస్తాము. అదే ఒకవేళ నేల అనేది క్షారయుతంగా ఉంటే ఇందులో మనం ఏం చేస్తామంటే సహజ సేంద్రియ పదార్థాన్ని కంపోస్ట్ ఎరువుని మనం వాడతాం అనమాట. ఎరువు అంటే నథింగ్ బట్ ఏంటి, ఎరువులో మనకు ఆమ్లత్వం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే క్షారము ప్లస్ ఆమ్లం అనేది రెండు కలుస్తాయో అప్పుడు తటస్థంగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు భౌతిక రసాయన మార్పులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మెగ్నీషియం అనేది ఆక్సిజన్తో చర్యజరిగినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి బూడిద అనేది ఏర్పడింది. మరి ఈ మెగ్నీషియం ఆక్సైడ్ అనేటువంటి బూడిదను నీటితో చర్యజరిగినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఒక క్షారం అనేది ఏర్పడుతుంది. ఇది ఒక రసాయనిక చర్య. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెనిగర్ అనేది బేకింగ్ సోడా, ఇది ఒక క్షారము. దీంతో చర్య చెందినప్పుడు ఏమవుతుందంటే మనకు సున్నపు నీరు, కార్బన్ డయాక్సైడ్, ఇతర పదార్థాలు అనేవి ఏర్పడతాయి. ఉత్పన్నాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. వెనిగర్ మరియు బేకింగ్ సోడాతో చర్య చెందినప్పుడు ఏర్పడే ఉత్పన్నం ఏంటి అంటే సున్నపు నీరు, కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇనుము అనేది ఆక్సిజన్తో మరియు నీటితో చర్య చెందడం వల్ల ఏర్పడేటువంటి ఉత్పన్నం ఏంది, Fe2O3, అంటే దీన్నే మనము తుప్పు అని పిలుస్తాం అనమాట. తుప్పు అనేది ఏర్పడుతుంది. ఓకేనా, మనకు ఇనుము తుప్పు పట్టకుండా ఏం చేస్తామంటే పెయింట్, గ్రీజు, క్రోమియం పూత, జింకు పూత అనేవి పోయడం జరుగుతుంది. జింకు పూతను పోయడాన్ని ఏమని పిలుస్తామంటే మనము గాల్వనీకరణం అని పిలుస్తాం. ఇళ్లలోని నీటి పైపుల్లో మనం చూస్తాం. నెక్స్ట్ స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఏంటంటే తుప్పు పట్టదనమాట. ఓకేనా, మరి దేని యొక్క మిశ్రమం ఇది అంటే ఫెర్రస్, కార్బన్, క్రోమియం, నికెల్, మ్యాంగనీస్ల యొక్క మిశ్రమం. ఉప్పు నీరు తుప్పు పట్టే ప్రక్రియను ఏం చేస్తుందంటే వేగవంతం చేస్తుంది. వేగంగా తుప్పు పట్టడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ఫటికీకరణ అనేది ఏంటి అంటే మనకు ఒక భౌతిక మార్పు. H2SO4 ప్లస్ కాపర్ సల్ఫేట్ పొడి చర్య చెందినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ కాపర్ బ్లూ కలర్ ద్రావణం అనేది ఏర్పడుతుంది. ఇందులో కాపర్ సల్ఫేట్ అనేది స్ఫటికాలుగా మారుతుందన్నమాట. నెక్స్ట్ కుతుబ్ మినార్ గురించి ఇవ్వడం జరిగింది. ఇది 7 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి ఇనుప స్తంభము. బట్ అది ఇప్పటికీ కూడా తుప్పు పట్టలేదన్నమాట. ఎంత బరువు ఉంటుందంట, 6000 కేజీల బరువు. ఎప్పుడు నిర్మించారంటే దీన్ని 1600 సంవత్సరాల క్రితం. ఇలా చూసుకుంటే మీరు అన్నీ 6 కనిపిస్తుంది. 6000 కేజీలు 1600 సంవత్సరాల క్రితము. 6 + 1 7 కదా, 7 మీటర్ల ఎత్తు. నెక్స్ట్ వచ్చేసి జీవులలో శ్వాసక్రియ. ఒక విషయం ఇలా మీరు శ్వాసక్రియ అంటే కేవలం 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. అవాయు శ్వాసక్రియ, వాయు సహిత శ్వాసక్రియ. ఓకేనా, అవాయు శ్వాసక్రియ అంటే ఏంది, ఆక్సిజన్ లేనప్పుడు జరుపుకునేటువంటి శ్వాసక్రియ. తర్వాత ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగేటువంటి శ్వాసక్రియ, దానివల్ల ఏర్పడేటువంటి ఉత్పన్నాలు. ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు శ్వాసక్రియలో సగం లెసన్ అర్థమైనట్టే. కాబట్టి చూడండి, ఇక్కడ ఆహారంలో శక్తి నిల్వ ఉంటుంది అంటున్నాం. ఇది శ్వాసక్రియ ద్వారా విడుదలవుతుంది అన్నాం. ఇందాకనే చెప్పుకున్నాం, శక్తి విడుదల కావాలంటే 2 ప్రక్రియలు అనేవి సమాంతరంగా జరగాలి. ఒకటి జీర్ణక్రియ, మరొకటి శ్వాసక్రియ. ఈ 2 సమాంతరంగా జరిగినప్పుడే గ్లూకోజ్, ఆక్సిజన్ అనేవి ఏర్పడతాయి. ఈ గ్లూకోజ్, ఆక్సిజన్ అనేవి చర్య చెందడం వల్లే మనకు శక్తి విడుదలవుతుంది అని. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. అందువల్ల అన్ని జీవులు ఆహారం నుండి శక్తిని పొందడానికి మరి ఏం జరుపుతాయంట, శ్వాసక్రియను జరుపుతాయి.
మరి ఆల్రెడీ చిన్న పేగులో మనకు ఆహారం అనేది ఏర్పడి చిన్న పేగు యొక్క గోడల్లో నిల్వ చేయబడి ఉంది. మరి రక్తనాళాల్లో నుంచి ఏం రావాలి ఫస్ట్ మనకి? రక్తనాళాల్లో నుంచి ఆక్సిజన్ అనేది రావాలా. అంటే ఆక్సిజన్ కోసం వెయిట్ చేస్తుంది చిన్న పేగుల్లో గ్లూకోజ్. ఎప్పుడైతే ఆక్సిజన్ వస్తదో దాన్ని ఎక్కించుకొని పోతదనమాట గ్లూకోజ్‌ని. సో, అది. నెక్స్ట్ ఈ శ్వాసక్రియ అనేది మనకు 2 రకాలుగా జరుగుతుంది. గ్లూకోజ్ ఆక్సిజన్‌తో జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ. ఆక్సిజన్ సమక్షంలో జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అని పిలుస్తాం. మరి ఏర్పడే ఉత్పన్నాలు ఏంటి? కార్బన్ డయాక్సైడ్, అదేవిధంగా నీరు, శక్తి అనేది రిలీజ్ అవుతుంది. అవాయు శ్వాసక్రియలో అయితే మనకు ఆల్కహాలు, కార్బన్ డయాక్సైడ్, ఎనర్జీ, శక్తి అనేది రిలీజ్ అయితది. మరి ఈ ఆల్కహాల్‌ను వేటిలో ఉపయోగిస్తారంటే వైన్‌లు, బీర్ల తయారీలో ఉపయోగిస్తాం. ఈస్ట్. ఓకేనా? తర్వాత ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు 10థ్ క్లాస్‌లో కూడా వస్తది. ఏందంటే మనము అధిక వ్యాయామము, పరిగెత్తడము, బరువు పని చేయడంలో శక్తి ఎక్కువగా కావాలి. కానీ ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉంటే కండరాల్లో అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతది అని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడు వేగంగా పరిగెత్తేటప్పుడు నువ్వు నార్మల్‌గా పీల్చుకునేటువంటి ఆక్సిజన్ కంటే తక్కువ పరిమాణంలో ఆక్సిజన్‌ని పీల్చుకుంటావు కదా! మరి ఆక్సిజన్ అనేది నాకు కావాలని కణాలన్నీ ఆక్సిజన్‌ని తీసేసుకుంటాయి. ఇంగా కొన్ని కణాల దగ్గర ఆక్సిజన్ తక్కువుండదు. ఎందుకంటే నువ్వు చాలా వేగంగా పరిగెత్తుతున్నావు కాబట్టి, నువ్వు ఆ ఆక్సిజన్ ఎక్కువగా పీల్చుకునేటువంటి సిట్యుయేషన్‌లో నువ్వు లేవు. మిగిలిన కణాలు మరి ఎట్లా శక్తిని రిలీజ్ చేయాలా? కాబట్టి మిగిలిన కణాలు ఏం చేస్తాయంటే, ఎట్లా ఆక్సిజన్ అందుతలేదు గదా! ఇంగ మనము అవాయు శ్వాసక్రియ జరుపుకుందాం అని జెప్పేసి, ఆ కణాలనేవి ఏం చేస్తాయంటే, గ్లూకోజ్‌తో ఓకేనా? గ్లూకోజ్‌తో అవాయు శ్వాసక్రియను జరుపుకొని ఏం చేస్తాయంటే, లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక యాసిడ్‌ని రిలీజ్ చేస్తది. అదేవిధంగా శక్తి అనేది రిలీజ్ అవుతది. మరి అవాయు శ్వాసక్రియ జరుపుకుంటున్నాయి కాబట్టి కణాలు ఏమనుకుంటాయి, హమ్మయ్య! నాకి శక్తి అనేది రిలీజ్ అయిపోయింది అని ఇంగ హ్యాపీగా దాని పని దాన్ని చేసుకుంటాయి. కానీ ఏర్పడుతున్నటువంటి మరొక ఉత్పన్నం ఏంది? లాక్టిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మెల్లగా చా కొద్ది వరకు కణాలన్నీ ఉత్పత్తి చేసినప్పుడు ఏమవుతదంటే మనకు శరీరంలో ఉన్నటువంటి కండరాల్లో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది మెల్లగా డెవలప్ అవుతూ వస్తదనమాట. మరి దాని తర్వాత మనకు ఎప్పుడైతే నువ్వు నిదాన పడతావో కొద్దిసేపటికి నీకేమైతదంటే కండరాలలో నొప్పులనేవి వస్తాయి. పిక్కలు పట్టేసినట్టు అనిపిస్తాయి. ఎందుకు పిక్కలు పట్టేసినట్టు అనిపిస్తాయంటే అక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది నిల్వ ఉందనమాట నీ కండరాలలో. ఏమైతదంటే కొంచెం విశ్రాంతి తీసుకోవడం వల్ల, కొద్దిగా రిలాక్స్ అవ్వడం వల్ల ఏమైతదంటే ఆ లాక్టిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతది. ఇప్పుడు ఎప్పుడు లేనిది ఒకసారి జిమ్‌కి పోయొచ్చి ఫస్ట్ డే జిమ్‌లో ఇంగ నాంతోడు ఎవ్వరు లేరని జెప్పేసి జిమ్‌లో మొత్తం అన్ని ఎక్సర్‌సైజులు అలా చేసొచ్చినావనుకో, మరుసటి రోజు మెల్లగా గోడలు పట్టుకొని నడుస్తావు. ఎందుకురా గోడలు పట్టుకొని నడుస్తున్నావు అంటే, మరి నిన్న నువ్వు పీల్చేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కంటే నువ్వు అధిక పనులు చేయడం వల్ల, అధిక బరువులు మోయడం వల్ల నీ కణాలలో అవాయ శ్వాసక్రియ కూడా జరిగింది. అప్పుడు నువ్వు చెప్పాలా సైన్స్ స్టూడెంట్ కాబట్టి, లేదమ్మా నా బాడీలో అవాయు శ్వాసక్రియ జరిగింది. అందుకే నేను ఇట్లున్నాను అని. కాబట్టి ఈ అంశాలనేవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వయోజనుడు నిమిషానికి ఎన్ని సార్లు శ్వాసక్రియ జరుపుకుంటాడు అంటే 15-18 సార్లు శ్వాసిస్తాడు. అదే శారీరక శ్రమ చేసినప్పుడు 25 సార్లు శ్వాసిస్తాడు. ఉదర వితానం అనేటువంటి పెద్ద కండర పొర ఛాతీ కుహరం కింద భాగాన్ని ఏర్పరుస్తుంది. నెక్స్ట్ మనకు శ్వాసక్రియలో మెయిన్ ఉచ్ఛ్వాసం, నిశ్వాసం అనేటువంటి ప్రక్రియలు జరుగుతాయి. ఇక్కడ ఉచ్ఛ్వాసం జరిగినప్పుడు ఊపిరితిత్తులు, తర్వాత ఎముకలు, ఉదర వితరణలో జరిగేటువంటి మార్పు ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. నిశ్వాసంలో కూడా అంతే. కాబట్టి ఉచ్ఛ్వాసం జరిగినప్పుడు ప్రక్కటెముకలు పైకి, వెలుపలికి కదులుతాయి. ఉదర వితానం అనేది మనకు కిందికి జరుగుతుంది. నిశ్వాస సమయంలో వచ్చేసి ప్రక్కటెముకలు కిందికి మరియు లోపలికి, ఉదర వితానం వచ్చేసి పైకి కదులుతుంది. నెక్స్ట్ ప్రాణాయామం. గాలిని పీల్చేటువంటి సామర్థ్యాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రాణాయామం అంటాం. ఒక సైన్స్ స్టూడెంట్‌గా మనం కొన్ని అంశాలు నేర్చుకునేటప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, అవి కేవలం చదువుకొని వదిలేసేదే కాదు. కొన్ని మనము పాటించాల్సినటువంటి బాధ్యత కూడా మనకుంటది. అది చాలా హెల్ప్‌ఫుల్ అవుతది మనకు. ప్రాణాయామం అంటున్నాం. గాలిని పీల్చుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచుతది. గాలిని ఎక్కువగా పీల్చుకుంటున్నావు అంటే అర్థం ఏంది? నీ బాడీలోకి ఎక్కువగా ఆక్సిజన్ పోతుంది అని అర్థం.
నీ బాడీలోకి ఎక్కువ ఆక్సిజన్ పోతుందంటే అర్థం ఏంది? నీ బాడీలో మంచిగా మరి ఏమంటారు గ్లూకోజ్‌తో ఆక్సిజన్ చర్య చెంది మరి శక్తి అనేది రిలీజ్ అవుతది. అంటే ఎక్కువ శక్తి అనేది రిలీజ్ అవుతది అని అర్థం. ఓకేనా? కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మెడిటేషన్ అనేది డెఫినెట్‌లీ మనకు చాలా వర్కౌట్ అనేది చూపిస్తది. నార్మల్ పర్సన్‌కి ఒక మెడిటేషన్ చేసేటువంటి పర్సన్‌కి చాలా డిఫరెన్స్ చూస్తాం. వాళ్ళ యొక్క మైండ్ అనేది కంట్రోల్‌లో ఉంటది. కాన్సంట్రేషన్ పెరుగుతది. ప్లస్ పాజిటివ్ థాట్స్ అనేవొస్తాయి. కాబట్టి మెడిటేషన్ అనేది చాలా ఒక మంచి పాజిటివ్ నోట్ అనమాట. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ, ఇట్లాంటి స్టూడెంట్స్ ఈ ఫీల్డ్‌లో ఉన్నారో, ఇట్లాంటి వాళ్ళకి ప్రెషర్స్‌ననేవి మనము అధిగమించాలంటే ఈ మెడిటేషన్ అనేది మెల్లగా మనము ఏమంటారు అలవాటు చేసుకోవడం చాలా మంచిదనమాట. ఓకేనా? రేపొద్దున మీరు స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జిటో, టీజీటో, పీజీటో అయితే కూడా మీ పిల్లలతో ఖచ్చితంగా "ఏయ్! కళ్ళు మూసుకోండిరా 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి" అని చెప్పడం కాదు. ప్రాణాయామం ఫస్ట్ మెడిటేషన్ దానివల్ల వచ్చేటువంటి యూజ్ ఏందో పిల్లలకి చెప్పాలా. ఎప్పుడైతే గాని దానివల్ల వచ్చేటువంటి లాభం ఎవరికి తెలుస్తదో పిల్లలు ఆటోమేటిక్‌గా నువ్వు వద్దన్నా చేస్తారు. మనం అట్లా చెప్పకుండా కళ్ళు మూసుకో అంటే వాడు ఎంతసేపని కళ్ళు మూసుకుంటాడు. మనం కూడా చిన్నప్పుడు అంతే గదా! కాబట్టి ఫస్ట్ దానివల్ల జరిగేటువంటి యూజ్ ఏందో చెప్పినామంటే కొద్దో గొప్పో పిల్లలకి ఐడియా వస్తది. దానివల్ల ఓహ్! ఇంత యూజ్ ఉందా దీనివల్ల అనేది పిల్లలకు తెలుస్తది. దాన్ని కంటిన్యూ చేస్తారనమాట. రేపొద్దున పెద్దగా అయిన తర్వాత గూడా. సో, ఓకే. మనం లాగొద్దు. చూద్దాం నెక్స్ట్. పీల్చే గాలిలో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటదంటే మరి 21%. పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ వచ్చేసి 0.04. నెక్స్ట్ విడిచే గాలిలో ఆక్సిజన్ వచ్చేసి 16.4. విడిచే గాలిలో కార్బన్ డయాక్సైడ్ వచ్చేసి 4.4. అదేంది ఆక్సిజన్ లెవెల్స్ ఏమో మరి వాడుకుంది కాబట్టి కొంచెమే బయటికొచ్చేసింది. కార్బన్ డయాక్సైడ్ 0.04 పీలుస్తే 4.4 ఎందుకు అంతొట్టు రిలీజ్ అయితుంది అనే డౌటొస్తది. పీల్చుకునేదేమో కొంత, రిలీజ్ చేసేదేమో అంతొట్టు. ఎందుకు అని. ఎందుకంటే ఇక్కడ మనకి కణాలలో కణ శ్వాసక్రియ అనేది జరిగేటప్పుడు కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అయితుంది కదా! మనం ఇక్కడ పైన నేర్చుకున్నాం. ఇక్కడ చూడండి. ఇక్కడ కణాలలో అవాయు గాని, వాయు సహిత రహిత గాని. ఇక్కడ ఏమైతుంది కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అయితుంది. కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అయితుంది. ప్లస్ మన బాడీలో గూడా కొంత కార్బన్ డయాక్సైడ్ అనేది వస్తుంది. కాబట్టి మొత్తం అంతా కార్బన్ డయాక్సైడ్ ఏమైతది మళ్ళీ తిరిగి బయటికి పోతది. కాబట్టి స్టార్టింగ్‌లో పీల్చుకునే దానికంటే విడిచే దాంట్లో ఎక్కువగా ఉంటది. విడిచే దాంట్లో ఎందుకు ఎక్కువగా ఉంటదంటే మన బాడీలో నుంచి కూడా కొంత కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అయితుంది కణ శ్వాసక్రియ ద్వారా. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ బొద్దింకలో శ్వాసక్రియ ఎలా జరుగుతదంటే వాయునాళాలు లేదా గాలి గొట్టాల ద్వారా జరుగుతుంది. వానపాములో అయితే చర్మ శ్వాసక్రియ జరుగుతది. ఇక్కడ ఒక జత ఊపిరితిత్తులు ఉన్నా కూడా చర్మ శ్వాసక్రియనే జరుపుతుందనమాట వానపాము. నెక్స్ట్ నేల రేణువుల మధ్య ఉండే గాలి గదుల నుండి వేర్లు గాలిని తీసుకుంటాయి. శక్తి విడుదల కొరకు ఖచ్చితంగా ఏం జరగాలి మనకి శ్వాసక్రియ అనేది జరగాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు మొక్కలు మరియు జంతువులలో రవాణా. ఓకేనా. రక్త ప్రసరణ వ్యవస్థ గురించి చెప్తుంది ఇది. జీర్ణమైన ఆహారం అనేది చిన్న పేగు నుండి వివిధ శరీర భాగాలకు రవాణా అవుతుంది. అదేవిధంగా వైట్ బ్లడ్ సెల్స్ అనేవి సూక్ష్మ క్రిములతో పోరాడతాయి. రక్త ఫిలికికలు అనేవి మనకు రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ధమనుల యొక్క గోడలు అనేవి చాలా మందంగా ఉంటాయి. ఎందుకు అంటే వీటిలో రక్త ప్రవాహ వేగము అధిక ఒత్తిడి అనేవి మనకి ఇక్కడ ఉంటాయన్నమాట సిరలతో కంపేర్ చేసి చూసినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నాడీ స్పందన అనేది మనం ఎలా కొలుస్తామంటే ధమనులలో ప్రవహించే రక్తం కారణంగా మనము నాడీ స్పందన అనేది చూస్తాం. మనము బీపీ చెక్ చేస్తాం. మరి సిస్టోల్ మరియు డయాస్టోల్ ఈ పీడనాలను ఎలా కొలుస్తారు? ఈ సిస్టోలిక్ పీడనము, డయాస్టోలిక్ పీడనం అంటే ధమనీ చాపం నుంచి వీటిని కొలవడం జరుగుతది. కాబట్టి నాడీ స్పందన అనేది మనకు ధమనులలో ప్రవహించే రక్తం కారణంగా తీస్తాం. సిస్టోలిక్ పీడనం, డయాస్టోలిక్ పీడనం మరి బీపీ యొక్క ఎంత ఉంటదో చెప్పండి లెవెల్స్ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు మరి మానవుని యొక్క గుండె 72 నుంచి 80 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. తర్వాత సిరలలో కవాటాలు ఉంటాయి అంటున్నాడు. ప్రీవియస్ ఏపీ డిఎస్సి 2018 బిట్ అనమాట. ఎస్జిటిలో అడగడం జరిగింది. క్రింది వాటిలో కవాటాలు కలిగినటువంటి భాగాలను గుర్తించండి అని చెప్పేసి మనకు సిరలు, శోషరస వ్యవస్థ, గుండె మరియు ధమనులు అని ఇవ్వడం జరిగింది. ధమనులలో ఎటువంటి కవాటాలు అనేవి ఉండవు. సిరలు, శోషరస వ్యవస్థ, గుండెలో మాత్రమే మనకు కవాటాలు అనేవి కనిపిస్తాయి.
ఓకేనా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. హృదయము లేదా గుండె వివిధ గదులు లయబద్ధంగా కొట్టుకోవడం, రక్త ప్రసరణను నిర్వహిస్తుంది. అదేవిధంగా రవాణా కూడా చేయడం జరుగుతుంది. స్పంజికలు మరియు హైడ్రాలలో రక్తం అనేది ఉండదు. రక్త ప్రసరణ పితామహుడు అని ఎవరిని పిలుస్తామంటే మనము విలియం హార్వే. అందుకే ఈయనని సర్కులేటర్ అని కూడా పిలవడం జరుగుతుంది కదా. మనకు 10th క్లాస్ బయాలజీలో సిరలలో కవాటాలు ఉంటాయని చెప్పేసి ఒక శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా రక్తనాళాలలో సూక్ష్మ కేశ రక్తనాళాలను కూడా కనుక్కోవడం జరిగింది. మరి ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఎవరో కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్, రక్తం మూత్రపిండాలకు చేరేటప్పుడు ఉపయోగకరమైనటువంటివి మరియు హానికరమైనటువంటి 2 పదార్థాలను కలిగి ఉంటాయి. వయోజన మానవుడు 24 గంటల్లో ఎంత మూత్రాన్ని విసర్జిస్తాడంటే 1 నుంచి 1.8 లీటర్ల మూత్రాన్ని విసర్జించాలన్నమాట. హెల్దీ మానవుడు, ఆరోగ్యవంతమైనటువంటి మానవుని యొక్క మూత్ర సామర్థ్యం అనమాట అది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 95% ఆఫ్ నీరు అనేది ఉంటుంది మూత్రంలో. 12.5% ఆఫ్ యూరియా, 2.5% ఆఫ్ ఇతర వ్యర్థాలు అనేవి ఉంటాయి. మీరు 10th క్లాస్ విసర్జన వ్యవస్థ మనం చెప్పాం. ఒకసారి ఆ టాపిక్ చూడండి, భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చేపలు అమ్మోనియం రూపంలో విసర్జిస్తాయి. పక్షులు, బల్లులు, పాములు వంటి భూచర జీవులు వచ్చేసి సగం ఘన తెలుపు రంగు సమ్మేళనాన్ని మరి ఇవి విసర్జిస్తాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే యూరిక్ ఆమ్లం అని పిలవడం జరుగుతుంది. మానవుని యొక్క ప్రధాన విసర్జన పదార్థం ఏది అంటే యూరియా. బాష్పోత్సేకం అనేది ఏం చేస్తుందంటే మొక్కను చల్లగా చేస్తుంది. మరి మనిషిలో చెమట అనేది ఎలా ఆవిరి రూపంలో బయటికి వస్తుందో అదేవిధంగానే మొక్కలలో కూడా నీరు అధికంగా కలిగినటువంటి నీటిని బాష్పోత్సేకం ద్వారా బయటికి పంపించేస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు సెమ్ 2 10th లెసన్ విద్యుత్ ప్రవాహము మరియు దాని ప్రభావాలు. మరి విద్యుత్ ఘటం యొక్క సింబల్, విద్యుత్ బల్బు యొక్క సింబల్ ఇది ఆన్ ఆఫ్. ఆఫ్ అన్నప్పుడు మనకేమవుతుందంటే ఇది ఓపెన్లో ఉంటుంది అనమాట. బ్యాటరీ, తీగ. నెక్స్ట్ ఉష్ణతాపక పరికరము, విద్యుత్ పొయ్యిలోని తీగ చుట్టను ఏమని పిలుస్తామంటే మనము ఎలిమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఉత్తమ సమర్థ కాంతి జనకాలు ఏవి అంటే మనకు ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్స్, అదేవిధంగా క్లోరోఫ్లోరోసెంట్ ఎల్ఈడి, అధిక పాదరస ఆవిరిని ఇవి కలిగి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐఎస్ఐ చిహ్నాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇస్తారు. ఫ్యూజ్ ప్లేస్లో మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం వాడుతున్నాం అంటే ఎంసీబీని వాడుతున్నాం, అంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ని వాడుతున్నాం. నష్టం జరగకుండా, మంటలు ఏర్పడకుండా ఆపేటువంటి రక్షణ పరికరమే ఏంది అంటే మనకు ఫ్యూజ్. ఒక అయస్కాంతం దిక్సూచి దగ్గరకు తీసుకొని వెళితే ఆ సూది అనేది ఏమవుతుందంటే ఆవర్తనం చెందుతుంది. దిక్సూచి దగ్గరకు విద్యుత్ ప్రవహిస్తున్న తీగను పెడితే కూడా సూది అనేది మనకు ఆవర్తనం అవుతుంది. తీగ ద్వారా విద్యుత్ ప్రవహించిన ప్రతిసారి అయస్కాంత సూచిలోని ఆవర్తనాన్ని మరి హన్స్ క్రిస్టియన్ ఆయిర్స్టడ్ అనేటువంటి వ్యక్తి మరి ఆ శాస్త్రవేత్త గమనించి ఆశ్చర్యపోవడం జరిగిందనమాట. విద్యుత్ అయస్కాంతాలు చాలా ఎక్కువ లోడ్లను ఎత్తగలవు. ఇందాకే చెప్పుకున్నాం మనము ఏవైనా బరువైన పదార్థాలు ఉన్నప్పుడు దానికి కింద అయస్కాంత పదార్థాన్ని పెట్టినప్పుడు ఆ బరువైన పదార్థాలను ఈజీగా మోసుకొని రాగలదు అని. కాబట్టి అధిక లోడ్లను ఎత్తగలిగేటువంటి సామర్థ్యం దేనికి ఉంటుందంటే అయస్కాంత పదార్థానికి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ విద్యుత్ గంట యొక్క వలయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. విద్యుత్ బల్బును ఎవరు కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్ కదా. ఈయన ఎన్ని ఆవిష్కరణలు చేసినాడు. గ్రామ్ఫోన్, మోషన్ పిక్చర్, తర్వాత కార్బన్ ట్రాన్స్మిటర్ లాంటి 1300 ఆవిష్కరణలను ఈయన చేయడం జరిగిందనమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం. కాంతి చాలా ఇంపార్టెంట్. కాంతి నుంచి బిట్టు లేకుండా పేపర్ అయితే లేదు ప్రీవియస్ పేపర్స్లో. కాబట్టి చూడండి, సమతల దర్పణం మనకు ఎలా ఏర్పడుతుంది? సమతల దర్పణంలో ప్రతిబింబం అంటే వెనుక వైపున ప్రతిబింబం దర్పణానికి వెనుక వైపు ఏర్పడుతుంది. నిటారుగా సమాన పరిమాణం ఉంటుంది. దూరం కూడా సమానంగా ఉంటుంది. సమతల దర్పణం అంటే నథింగ్ బట్ ఇప్పుడు మన అద్దం తీసుకుందాం. అద్దంలో మన ప్రతిబింబం ఎలా ఉంటుంది? దర్పణానికి వెనుక వైపు ఉంటుంది కదా. దర్పణం ముందు ఎవరైనా చూసినారా? ఎవరైనా చూస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. నిటారుగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. అదేవిధంగా దూరం మనకి దర్పణానికి ఎంత దూరం ఉంటుందో దర్పణానికి ప్రతిబింబానికి లోపల కూడా మనకు అంతే దూరం అనేది సమానంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తెరపై పట్టగలిగేటువంటి ప్రతిబింబాలనేమో నిజ ప్రతిబింబాలు అంటాం. తెరపై పట్టలేని ప్రతిబింబాలనేమో మిథ్యా ప్రతిబింబాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పుటాకార దర్పణము,
కుంభాకార దర్పణం అని చెప్పేసి మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. పుటాకార దర్పణం, ఓకేనా. పుటాకార దర్పణం అంటే మనకు ఇలా ఉంటుందన్నమాట పుటాకారం. ఓకే. పుటాకార దర్పణంలో మనకి ఏమవుతుందంటే నిజ ప్రతిబింబం అన్నా ఏర్పడవచ్చు, మిథ్యా ప్రతిబింబం అన్నా ఏర్పడవచ్చు. ప్రతిబింబ పరిమాణంలో మార్పు అనేది ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఎక్కువగా మనకు ఎక్కడ వాడతారంటే ఈఎన్టీ డాక్టర్స్, తర్వాత దంత వైద్యులు దీన్ని వాడతారు. వాహనాల హెడ్ సైడ్స్లో కూడా మనము ఈ పుటాకార దర్పణాన్ని వాడతాం. కుంభాకార దర్పణం వచ్చేసి ప్రతిబింబం అనేది చాలా చిన్నదిగా ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ రియర్ వ్యూ మిర్రర్స్, ఓకేనా. అదేవిధంగా మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. రియర్ వ్యూ మిర్రర్స్లో కానీ ఏటీఎమ్స్లో కానీ మనం చూస్తాం. ఎలా ఉంటుంది, ఆ మిర్రర్ మనం సైడ్ మిర్రర్లు ఉంటాయి కదా, సైడ్ మిర్రర్లలో చూసినప్పుడు వెనకాల ఎవరెవరు వస్తున్నారో మొత్తం కనిపిస్తుంది. అంటే అంత పెద్ద పరిమాణంలో ఉన్నది కూడా మనకు చిన్న పరిమాణంలో మొత్తం కనిపిస్తుంది వెనకాల. కాబట్టి ప్రతిబింబం అనేది చిన్నదిగా కనిపిస్తుంది, ఉన్నదానికంటే చిన్నదిగా కనిపిస్తుంది అనమాట. చిన్నదిగా కనిపించినప్పుడు వెనకాల వైపు ఉన్న అన్నీ కూడా కవర్ అవుతాయి మనకు. కాబట్టి అదనమాట. నెక్స్ట్ వచ్చేసి కటకాలు అంటున్నాం. కటకాల్లో కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. చూడండి, పుటాకార కటకం వల్ల ఏర్పడేటువంటి ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా నిటార వస్తువు కంటే చిన్నదిగా ఉంటుందన్నమాట. అదేవిధంగా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇవి ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నాయంటే చిన్న పేపర్లో రాసుకొని మీరు గోడకు పేస్ట్ చేసుకోండి. రోజు ఒక 10 సార్లు చదివినారంటే ఆటోమేటిక్గా మీకు ఒక వారానికి ఇవి సెట్ అవుతాయి. ఎందుకంటే నేను కూడా చాలా ఫేస్ చేసిన, ఇవి స్టార్టింగ్లో అర్థమయ్యేవి కాదు, కన్ఫ్యూజ్ అయ్యేది చాలా. ఓకే. నెక్స్ట్ చూద్దాం. అడవులు మన జీవనాధారం. కాండం పైన ఉన్న చెట్టు కొన భాగాన్ని చెట్టు శిఖరం అని పిలవడం జరుగుతుంది. మరి సమాంత పొరలను మనం ఏమని పిలుస్తామంటే అంతస్తులు అని పిలవడం జరుగుతుంది. మరి పై పొరలో ఏమేమి ఉన్నాయంటే పెద్ద చెట్లు, పొడవైన చెట్లు అనేవి ఉంటాయి. కింది పొరలో వచ్చేసి పొదలు, పొడవైన గడ్డి, గుల్మాలు అనేవి ఉంటాయి. అటవీ పందిరి అడవి శిఖరం యొక్క పై పొర వర్షపు చినుకులను ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. భారతదేశం అటవీ విస్తీర్ణం మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం ఉందంటే 21% అనేది ఉంది. బట్ ఎగ్జాక్ట్గా కావాలంటే మీరు సోషల్లో చదివినప్పుడు మీకు అక్కడ బాగా క్లియర్గా ఉంది. ఒకసారి నాకు 6th 7th ఐడియా రావట్లేదు, అక్కడ మనకు క్లియర్గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. మురుగునీటి కథ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎస్ఏ బయాలజీలో చాలాసార్లు అడిగి క్వశ్చన్స్. మొన్న 2018 డిఎస్సి పేపర్లో కూడా వీటి మీద క్వశ్చన్స్ ఉన్నాయి. సో చూడండి, వాటర్ ఫర్ లైఫ్ అంతర్జాతీయ నీటి శతాబ్దం అని ఏ సంవత్సరాన్ని పిలుస్తామంటే 2005 నుంచి 2015. ఓకేనా. ప్రపంచ జల దినోత్సవాన్ని మనం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చ్ 22. అదే ఏప్రిల్ 22 వచ్చేసి మనము ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకేనా. తర్వాత మనకు జూన్ 5 పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సెప్టెంబర్ 16 ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఓకే. నెక్స్ట్ చూద్దాం. 1 బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలకు మరి సురక్షితమైనటువంటి మంచినీరు అందుబాటులో లేదని నివేదికలు తెలుపుతున్నాయి. మీరు సోషల్లో చూస్తే కూడా మీరు అబ్జర్వ్ చేస్తారు ఈ పాయింట్స్. అంటే నీటి సౌకర్యాలు ఎంతమందికి తక్కువగా ఉన్నాయి, చిన్నపిల్లలు ఎంతమంది చనిపోతున్నారు వాటర్ లేక. మళ్ళీ తర్వాత మనం క్లీన్ గంగా అనేటువంటి ఒక ప్రాజెక్ట్ దగ్గర 8th క్లాస్ బయాలజీలో కూడా నేర్చుకుంటాం. అక్కడ 25% ఆఫ్ వాటర్ సరిగ్గా అందడం లేదు అని. వీలైతే ఏం చేయాలంటే ఆ వాటర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక చోట రాసుకోండి. అంటే ఈ నివేదిక ఏం చెప్తుంది, ఈ నివేదిక ఏం చెప్తుంది, చదివేటప్పుడు మీకు అప్పుడే ఐడియా వస్తుంది. ఒక 5 or 6 పాయింట్స్ ఉన్నాయి అట్లా నీటికి సంబంధించి, వాటిని ఒక చోట రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దాం. వృధా నీటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియనే మనం ఏమంటామంటే మురుగు నీటి శుద్ధి అని పిలవడం జరుగుతుంది. మరి మురుగు అనేది ఒక ద్రవ్య పదార్థము. ఇందులో నీరు అనేది ఉంటుంది, కరిగిన మలినాలు అనేవి ఉంటాయి, తేలి ఆడే మలినాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇందులో అకర్బన మలినాలు అనేవి ఉంటాయి, కర్బన మలినాలు అనేవి ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ మొన్న జరిగినటువంటి టెట్లో కూడా అడిగినాడు. కర్బన మలినాలు ఏంటివి, అకర్బన మలినాలు అనేవి. అకర్బన మలినాలని వేటిని పిలుస్తామంటే నైట్రేట్స్, ఫాస్ఫేట్స్, లోహాలను మనము అకర్బన మలినాలు అంటాము. కర్బన మలినాలని వేటిని పిలుస్తామంటే పురుగు మందులు, కలుపు సంహారకాలను మనం కర్బన పదార్థాలు అంటాం. అదేవిధంగా పోషకాలను వేటిని పిలుస్తామంటే ఫాస్ఫరస్ మరియు నైట్రోజన్. మరి బ్యాక్టీరియా ఏది, దీనివల్ల వచ్చేటువంటి రోగాలు కలరా మరియు టైఫాయిడ్. కలరా వచ్చేసి విబ్రియో కలరా అని పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ టైఫాయిడ్ వచ్చేసి సాల్మొనెల్లా పారాటైఫీ వల్ల సంభవిస్తుంది. మురుగునీటి వ్యవస్థలో ప్రతి 50 మీటర్ల నుండి 60 మీటర్ల వరకు లేదా
2 లేదా అంతకంటే ఎక్కువ గొట్టాల జంక్షన్ వద్ద మరియు దిశలో మార్పు ఉన్న పాయింట్ల వద్ద మనకు మ్యాన్ హోల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. ఎవ్రీ 50 మీటర్స్ టు 60 మీటర్స్. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాసెస్ ఏం జరుగుతుంది, మురుగునీరు అనేది స్క్రీన్ల గుండా వెళ్తుంది. స్క్రీన్ల గుండా వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, పెద్ద పెద్ద వస్తువులు అనేవన్నీ ఇక్కడ తొలగించబడతాయి. తర్వాత ఏమవుతుంది, నీరు, దుమ్ము, ఇసుక తొలగించుటకు ట్యాంకులోకి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకు మరి ఆ మలిన పదార్థాలు, ఇసుక, దుమ్ము ఇవన్నీ అడుగు భాగానికి చేరాలంటే ఫోర్స్గా పంపిస్తే కాదు, నిదానంగా పంపించినప్పుడు ఏమవుతాయంటే అవి మెల్లగా కిందకి అడుగు భాగానికి చేరుతాయి. కాబట్టి ఇసుక, దుమ్ము, గులకరాళ్ళు అడుగున చేరడం కోసం నీటి ప్రవాహ వేగాన్ని తగ్గిస్తారు. తర్వాత ఏం చేస్తారంటే అలా అడుగుకు చేరుతాయి కదా, అడుగుకు చేరిన తర్వాత దీన్ని మెల్లగా ఒకవైపు వాలుగా ఉన్నటువంటి ఒక పెద్ద ట్యాంకులోకి పంపించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మలం వంటి ఘన పదార్థాలు అనేవి ట్యాంక్ అడుగు భాగానికి చేరుతాయి. ఓకేనా. అడుగు భాగానికి చేరిన తర్వాత ఏం చేస్తారంటే వీటిని స్క్రాపర్స్ అనేటువంటి పరికరంతో తొలగించడం జరుగుతుంది. ఓకేనా. అప్పుడు దీన్నే ఏమని పిలుస్తామంటే, ఈ అడుగున చేరినటువంటి ఈ ద్రవం ఉంది కదా, దీన్ని ఏమని పిలుస్తామంటే ద్రవరూప మురుగు అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా. దాన్ని ఏమని పిలుస్తామంటే స్లడ్జ్ అని పిలుస్తాం. టర్మినాలజీ ఇంపార్టెంట్. స్క్రాపర్ అంటే ఏంది, తర్వాత స్లడ్జ్ అంటే ఏంది, తర్వాత మనకు ఏమంటారు ఇక్కడ స్కిమ్మర్స్ అంటే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ద్రవరూప మురుగునే మనం ఏమని పిలుస్తామంటే స్లడ్జ్ అని పిలుస్తాం. దీన్ని వేటితో తీరుస్తారంటే స్క్రాపర్లతో తొలగించడం జరుగుతుంది. తర్వాత నూనె, గ్రీజు వంటి తేలి ఆడే పదార్థాలు అనేవి మనకి పైన మరి వాటర్లో ఉంటుంది కదా, వీటిని ఏం చేస్తారంటే స్కిమ్మర్లతో తొలగించడం జరుగుతుంది. స్కిమ్మర్లతో తొలగించడం జరుగుతుంది. తర్వాత స్పష్టంగా కనపడేటువంటి ఆ నీటిని ఏమని పిలుస్తామంటే మనము శుద్ధ జలం అని పిలవడం జరుగుతుంది. మరి ఆ మిగిలిపోయినటువంటి బురద ఉంది కదా, ఆ స్లడ్జ్ని ఏం చేస్తుంటే ఒక ప్రత్యేక ట్యాంకుకు బదిలీ చేయబడుతుంది. అక్కడ ఏం చేస్తుంటే అవాయు శ్వాసక్రియ, అవాయు బ్యాక్టీరియా ద్వారా దాన్ని కుళ్ళేటట్లు చేస్తారన్నమాట. మరి విడుదలైనటువంటి ఆ బయోగ్యాస్ను ఇంధనంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వినియోగిస్తారు. తర్వాత మనకి అక్కడ శుద్ధ జలం అంటున్నాం కదా, ఆ వాటర్లోకి వచ్చేసి వాయు సహిత బ్యాక్టీరియాను పంపుతారు. వాయు సహిత బ్యాక్టీరియాని పంపినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది ఇతర వ్యర్థాలన్నింటినీ కూడా వినియోగించుకుంటుందన్నమాట. ఓకే. తర్వాత అలా బ్యాక్టీరియా అనేది ఆ వ్యర్థాలన్నింటినీ ఉపయోగించుకోవడం వల్ల కొంత సమయం తర్వాత నీటిలో తేలియాడే సూక్ష్మజీవులు అనేవి ట్యాంకు అడుగు భాగంలోకి చేరి క్రియాశీల మురుగుగా ఏర్పడుతుంది. ఓకేనా. తర్వాత పైన నీటిని తొలగించడం జరుగుతుంది. అయితే ఈ క్రియాశీల మురుగులో ఎంత శాతం నీరు ఉంటుందంట, 97% నీరు అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ క్రియాశీల మురుగును తిరిగి పోషకాలుగా వాడతాము, నేలకు తిరిగి పోషకాలుగా వాడతాం. క్రియాశీల మురుగుని కాదు, క్రియాశీల మురుగు కాకుండా ఉన్నటువంటి మిగిలిన నీరు ఉంటుంది కదా, ఆ నీటిని. తర్వాత ఇసుకను ఆరబెట్టే పడకలు లేదా యంత్రాల ద్వారా నీటిని తొలగించడం జరుగుతుంది. మరి ఈ శుద్ధమైన నీటిని క్లోరిన్ మరియు ఆక్సిజన్ రసాయనాలతో క్రిమిరహితం చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ అంశాలు అనేవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మురుగునీటి చెరువుల వెంబడి యూకలిప్టస్ చెట్లను పెంచాలి. ఎందుకు పెంచాలి అంటే ఈ యూకలిప్టస్కు ఒక క్యారెక్టర్ ఉందన్నమాట. ఏంటి అంటే మురుగునీటిని వేగంగా గ్రహించుకొని స్వచ్ఛమైన నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తుంది. మరి స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమం ఎప్పుడు అంటే 2016లో. మానవత్వం మరియు జ్ఞానోదయమైనటువంటి పనులు చేయడానికి ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు మహాత్మా గాంధీ గారు. నీటి ద్వారా మనకు వచ్చేటువంటి వ్యాధులు ఏవి అంటే మనకు కలరా, టైఫాయిడ్, పోలియో, మెనింజైటిస్, అదేవిధంగా హెపటైటిస్ అనేటువంటి వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. ఓకే. మరి ఇవి మనకు 7th క్లాస్ అండ్ 6th క్లాస్లో ఉన్నటువంటి టోటల్ సైన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు అనమాట, మేజర్ అంశాలు. మరి హాల్ టికెట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడ ఏంటి సెంటర్స్ అనేది. మరి ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్ అవ్వలేదు, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అండ్ హెచ్జిటి వాళ్ళకు కూడా 10 days మరి యాడ్ అవ్వడం వల్ల అది ఒక మనకు అడ్వాంటేజ్. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకోండి. అందరూ కూడా సాధన ప్రేరణను కలిగి మీరు పీఠభూమి దశలో ఉండకుండా
ద్వితీయ ప్రారంభ స్ఫూర్తితో మరి అందరూ కూడా శారీరక హద్దుకు చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి డేనియల్ గోల్మెన్ అంటాడు కదా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఎవరు, 80% ఉద్వేగ ప్రజ్ఞను కలిగి 20% మరి ప్రజ్ఞను కలిగి, సాధారణ ప్రజ్ఞను కలిగిన వాడే మనకు మరి సక్సెస్ఫుల్ పర్సన్ అన్నాడు. కాబట్టి ఎగ్జామ్ మూమెంట్లో ఎవరు కూడా మరి ఎమోషనల్గా మీరు వీక్ అవ్వకండి, అందరూ స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.